Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So now we are into 7th month of కాంప్రిహెన్సివ్ హిందూ అనాలిసిస్. సో మనం హిందూ అనాలిసిస్ని రిఫార్మ్ చేసి మీ గురించి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఆస్పెక్ట్స్ని అన్నీ కలుపుకుంటూ ఏదైతే హిందూ అనాలిసిస్ నేను స్టార్ట్ చేశానో నా అండర్లో ఎల్టిక్స్ క్లాసెస్లో, నౌ దిస్ ఈజ్ 7th month. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హానర్డ్ టు డీల్ విత్ హిందూ అనాలిసిస్ ఆఫ్ ఎల్టిక్స్ క్లాసెస్. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్గా నాకు ఇది చాలా అంటే చాలా గ్రో చేసింది అండ్ మీ అందరికీ దగ్గర చేయడంలో కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ టేకెన్ హిందూ అనాలిసిస్ అండ్ స్టూడ్ అప్ టు ఇట్. సో డెడికేషన్తో 6 months చేయడం అనేది మీరు కూడా ఇక్కడ నుంచి ఒక క్వాలిటీ తీసుకోవచ్చు. ఎనీ టైం ఎవరు వీడియో చూసినా చూడకపోయినా, మీకు సెలవులు ఉన్నా సెలవులు లేకపోయినా, ఐ హ్యావ్ కన్సిస్టెంట్లీ డన్ హిందూ అనాలిసిస్. సో దీన్ని బట్టి మీకు ఒకటి తెలుస్తుంది, ఏ పనైనా సరే కరెక్ట్గా కంటిన్యూస్గా చేస్తే రిజల్ట్స్ అనేవి వాటంతట అవే వస్తాయి అన్నమాట. దానికి రీజన్ ఇదే. So this is the 7th month. Thank you very much for supporting our Hindu analysis. I hope this will continue. అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. మీరు ఇంకా మంచిగా నాలెడ్జ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. సో మన దగ్గర ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సి ఇన్ఫినిటీ అంటేనే తెలిసింది కదా. మీకు యూపీఎస్సి ర్యాంక్ వచ్చినంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ప్రతి లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్ మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో మన యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ లోపల మీకు దొరికే ఏంటంటే ఫస్ట్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. టాప్ లెవెల్ ఫ్యాకల్టీ. సో టాప్ లెవెల్ ఫ్యాకల్టీ అంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ రిటర్న్ మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ 2 సార్లైనా రాసి ఉండాలి, ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాలన్నమాట. అలాంటి ఫ్యాకల్టీ చేత మీకు డీల్ చేయించబడుతుంది. ఎందుకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ, మెయిన్స్ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ అని నేను చెప్తున్నానంటే, వాళ్ళైతేనే మీకు కరెక్ట్గా యూపీఎస్సీకి తగ్గట్టు కంటెంట్ ఇస్తారు. ఏ టాపిక్లో నుంచి ఏది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, ఏది మెయిన్స్కి ఇంపార్టెంట్ అనేది మీకు డిస్టింగ్విష్ చేసుకోవడం కష్టం. బట్ యూపీఎస్సీ మీద పట్టున్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మీకు చాలా అంటే చాలా ఈజీగా హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. టాపర్స్ వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు. ఎన్సీఆర్టీస్. సార్ ఎట్లా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, మేడం మీరు ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ఎన్సీఆర్టీస్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీస్ మీరు డైరెక్ట్గా చదివితే మీకు అర్థం కాదు కాబట్టి మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎన్సీఆర్టీస్ని మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం అనమాట. సో ఫ్యాకల్టీ ఎన్సీఆర్టీ లైన్ ప్రతి ఎన్సీఆర్టీని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీస్ అన్ని ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మన క్లాసెస్కి వచ్చినప్పటికీ మొత్తం మీకు బేసిక్స్ అన్ని కవర్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మీరు అడ్వాన్స్ లెవెల్లో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మాకు ఈజీ అవుతుంది అనమాట. థర్డ్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ will play a crucial role in a UPSC జర్నీ. ఎందుకు నిన్నే చూసారు, యుఎస్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది. సో వరల్డ్ ఈస్ చేంజింగ్ ఇన్ అ డైనమిక్ వే. వరల్డ్ చాలా అంటే చాలా డైనమిక్ వేలో చేంజ్ అవుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ విల్ ప్లే ఎ వెరీ కీ రోల్. ఎయిదర్ ఇట్ మే బి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. 3 స్టేజెస్లో ఏ స్టేజ్ అని అవనియండి, కరెంట్ అఫైర్స్ కంటూ దానికంటూ ఓన్ రోల్ ఉంది. సో కరెంట్ అఫైర్స్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో కరెంట్ అఫైర్స్ హిందూ అనాలిసిస్ ఏదైతే ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ ఉందో అది నేను డీల్ చేస్తున్నాను. ఇంకా నైట్ PT365 కరెంట్ అఫైర్స్ యాప్లో ఉంటుందన్నమాట. ఇయర్ రౌండ్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ పాలిటీ అవుతుంది, నెక్స్ట్ ఎకానమీతో స్టార్ట్ చేస్తున్నాను. సో చూసుకోండి, మీతో పాటు ఎవరైతే కో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ గెయిన్ అయిపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే ఈ కరెంట్ అఫైర్స్ ఎన్నింటి లోపల కూడా అప్డేటెడ్గా ఉంటారో అప్పుడే ప్రిలిమ్స్ అవ్వడానికి, మెయిన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైతే మీరు ల్యాకింగ్ అయిపోతారో అప్పుడు ఎగ్జామ్ కూడా మనకు దూరంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ టెస్ట్ సిరీస్. మనం ఎంత చదివినా ఏం చేసినా టెస్ట్ సిరీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మన దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే వీడియో ఎక్స్ప్లెనేషన్. ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద వీడియో. టెస్ట్ సిరీస్ని ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూపీఎస్సీ మోడల్లో క్వశ్చన్స్ని రెడీ చేయిస్తున్నాం. టాప్ లెవెల్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళతో క్వశ్చన్స్ రెడీ చేయించి ఫ్యాకల్టీ మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తారు టెస్ట్ సిరీస్.
దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మంచి మంచి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు యూపీఎస్సీ మోడల్లో. సెకండ్, ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఆ ఏరియా ఇన్ అండ్ అరౌండ్ ఉన్న కాన్సెప్ట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ లాస్ట్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. మీకు ర్యాంక్ రావాలంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన దగ్గర మెయిన్స్ 365 ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు ఎలా రాయాలో చెప్పి మీరు రాసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని అనలైజ్ చేసి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో చేసి మీకు ఒక మోడల్ ఆన్సర్ ఇచ్చే ప్రోగ్రామ్. దీన్ని చక్రవర్తి సార్ డీల్ చేస్తున్నారు. సో చక్రవర్తి సార్ అనేవాళ్ళు 2 సార్లు యూపీఎస్సీ మెయిన్స్, 2 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. ఇంత మంచి మంచి ఫ్యాకల్టీ మీకు ఇప్పుడు ఉండడం అనేది మీ యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే 7-8 ఇయర్స్ వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు. దే నో ఎవ్రీథింగ్, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అన్నీ కూడా వాటి మీద వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఫీజ్ అనేది వెరీ వెరీ మినిమల్. మన దగ్గర 80,000కే వస్తుంది. దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. మెయిన్గా రూరల్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకొని మనం ఈ అవైలబిలిటీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం. 80,000 రూపీస్కే వస్తుంది విత్ ఈఎంఐ ఆప్షన్ అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అనమాట. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎలాంటి ఒక ఆపర్చునిటీ స్టేట్లో ఎక్కడా లేదు. సో తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. ఏదైతే మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నారో కోర్స్ తెలుగు మీడియంలో కూడా ఉంది. ఆఫ్లైన్ క్యాంపస్ మంది విశాఖపట్నంలో ఉంది. ఎంవిపి సెక్టార్ 8 లోపల ఆఫ్లైన్ క్యాంపస్ ఉంది. సో దో స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అందరూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. ఈ ఫీజు ఏదైతే ఉందో మళ్ళీ April 1st నుంచి ఫీజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి లోపల కోర్సెస్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. కాంటాక్ట్ దిస్ నంబర్ 7893895553. ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. కోర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. భారతి మ్యామ్ ఉంటారు. షీ విల్ టాక్ విత్ యూ కార్డియల్లీ. మీ నీడ్స్ బట్టి, మీ దాన్ని బట్టి మీకు యాప్ని ఆర్ కోర్సెస్ని సజెస్ట్ చేస్తారు. డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. నెక్స్ట్, ఆప్షనల్స్. సో ఆప్షనల్ అంటే అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో మనం కూడా ఏం చేసామంటే బయట ఉన్న ఆప్షన్స్లో కాకుండా ఆప్షన్స్లో కూడా ఇన్ఫినిటీ ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. మీరు ఆప్షనల్ నేర్చుకున్నంత వరకు, మీకు వచ్చినంత వరకు ప్రతిదీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. బయట బాగా కోచింగ్ సెంటర్స్లో కాస్ట్ ఎక్కువ, బట్ మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ అనేవి బయట 70,000 అయితే మన దగ్గర విత్ ఇన్ఫినిటీ మీకు 30,000కి వస్తుంది. ఎలాంటి ఒక ఆపర్చునిటీ అక్కడ వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. మీరు కావాలంటే డెమో క్లాసెస్ వినండి. డెమో యాక్సెస్ తీసుకొని క్లాసెస్ వినిన తర్వాతే పర్చేస్ చేసుకోండి. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ లిజన్ డెమో వినిన తర్వాతే మీకు నచ్చిన దాని ప్రకారం తీసుకోండి. సో మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఈ 5 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. బయట ఉన్న ఆప్షన్స్తో పోలిస్తే మన ఆప్షన్స్ అనేవి ఆఫ్ కాస్ట్కి వస్తాయి. అండ్ బయట ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఓన్లీ 1 టైం వాచ్ ఇస్తారు, బట్ మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. అది కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ 50,000కి వస్తుంది అనమాట. సో 5,000కి ఎలాంటి ఒక ఛాన్స్ అనేది ఎక్కడ ఉండదు. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు మొత్తం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అండ్ డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. నెక్స్ట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ. సో మీ అందరికీ తెలిసిందే, మొన్నే గ్రూప్ 2, గ్రూప్ 1 ఏవైతే మన స్టేట్లో ఉన్నాయో నోటిఫికేషన్స్ అయిపోయి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి మనం క్యాలెండర్ వచ్చిన తర్వాత చదివితే మనం మన తోటి ఆస్పిరెంట్స్తో పోలిస్తే వెనకబడిపోతాం అనమాట. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఏదైతే ఉందో కోర్స్ మీ గురించి లాంచ్ చేసాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జోగ్రఫీ, ఏవైతే ఏపీ రిలేటెడ్ ఉంటాయో వాటితో పాటు ఇండియన్వి ఉంటాయి. ఎన్సీఆర్టీస్, మీకు కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ వాళ్ళకి ఇది ఒక బంపర్ బనాన్సా అనమాట. ఎందుకంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ మీకు డీల్ చేస్తారు. బయట మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ ఫ్యాకల్టీ డీల్ చేయరు. బట్ మన ఇన్స్టిట్యూట్లో బెనిఫిట్ ఏంటంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ విల్ డీల్ విత్ ఇట్. ఫీజ్ 70,000 విత్ ఈఎంఐ ఆప్షన్ మీకు 5,000కి వస్తుంది. ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి విశాఖపట్నంలోనే అవైలబుల్గా ఉంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు మొత్తం అన్ని క్లాసెస్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట.
సేమ్ అదే లైన్స్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ 2 స్టేట్స్ లోపల నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా సేమ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఫీజు కూడా 70,000. ఈఎంఐ ఆప్షన్ ఉంది. తెలుగు మీడియంలో అందుబాటులో కలదు. ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో మీకు కూడా క్లాసెస్ ఉన్నాయన్నమాట. చాలా మంది తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి కోర్సెస్ తీసుకుంటున్నారు. with this and last group 2 test series. So group 2 test series, long term test series మనం లాంచ్ చేసాం. ఇది ఒక యునిక్ ఇనిషియేటివ్. 1 year కి 5,000 రూపీస్ టెస్ట్ సిరీస్. సేమ్ గ్రూప్ 2 ప్యాటర్న్ లోపల టెస్ట్ సిరీస్ అనేది పెడుతున్నాం. 1 week ప్రిలిమ్స్ అయితే నెక్స్ట్ వీక్ జిఎస్ పేపర్ 1 అవుతుంది, మెయిన్స్ పేపర్ 1, నెక్స్ట్ వీక్ మెయిన్స్ పేపర్ 2. అలా సిలబస్ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరికీ కూడా సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా గ్రూప్స్ సీరియస్ ఆస్పిరెంట్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ డెమో సెషన్ మీకు అప్లోడ్ అయిపోతుంది. అది చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు ఎంత బాగా చెప్తున్నారు టెస్ట్ సిరీస్ అనేది. సో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవ్వబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. ఓకే గైస్, యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ హిందూ అనాలిసిస్ 12th March 2026, these are the articles that we are going to discuss today in a most comprehensive and a detailed manner, so that you all guys enjoy learning while you are learning. So that is the main aim or the purpose of our class. మన క్లాస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మీరు చదువుతున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ చదవాలి. సో అది చదవాలంటే మీకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ రావాలి. సో అది చేయడమే నా యొక్క మెయిన్ పర్పస్ అనమాట. సో ఈ 5 ఆర్టికల్స్ని ఇవాళ కాంప్రిహెన్సివ్గా ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్, ఏ రివిజన్ ఆఫ్ జీడిపి అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్. సో మనందరికీ తెలుసు జీడిపి యొక్క రివిజన్ అయింది, దాని యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి, వాట్ ఆర్ ఇట్స్ ఇంప్లికేషన్స్ అనేది ఫస్ట్ ఆర్టికల్. సెకండ్, హోల్డింగ్ అప్ హాఫ్ ద స్కై ఆన్ ఇండియన్ ఫార్మ్స్. సో ఏంటి ఈ సెకండ్ ఆర్టికల్, హోల్డింగ్ అప్ హాఫ్ ద స్కై ఆన్ ఇండియన్ ఫార్మ్స్, దేని గురించి మాట్లాడుతున్నాను అనేది. దీస్ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెయిన్స్ ఆర్టికల్స్. అండ్ నెక్స్ట్ 3, 4, 5 ఆర్ రిలేటెడ్ టు ప్రిలిమ్స్. గ్లోబల్ ఎనర్జీ కన్సర్న్స్ మౌంట్ యాజ్ ఇరాన్ హిట్స్ షిప్స్. సో ఇరాన్ అనేది ఇండియన్ ఫ్లాగ్ ఉన్న షిప్ అని కూడా అటాక్ చేసింది అంటున్నారు. ఏంటి ఆ ఎనర్జీ కన్సర్న్స్ ఏంటనేది తెలుసుకుందాం. సుప్రీం కోర్ట్ హోల్డ్స్ రైట్ టు డై ఫర్ మ్యాన్ ఇన్ వెజిటేటివ్ స్టేట్. సో వెజిటేటివ్ స్టేట్ అంటే ఏంటి, ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. మీరు అందరూ కూడా న్యూస్ పేపర్స్ లోపల, సోషల్ మీడియా లోపల వీటిల గురించి ఇప్పటికే న్యూస్ చూస్తుంటారు. సో దీని గురించి తెలుసుకుందాం. అండ్ ఆర్ఎస్పీ గెట్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ సేస్ నేపాల్ ఎలక్షన్ కమిషన్. సో నేపాల్లో ఎలక్షన్స్ అయ్యాయి, మీ అందరికీ తెలిసిందే. సో ఆర్ఎస్పీకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి. ఏంటి ఆ ఓట్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి, ప్రతిదీ కూడా తెలుసుకుందాం. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఎ కాంప్రిహెన్సివ్ మేనర్. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ అనాలిసిస్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో నా యొక్క మెయిన్ ఎంఫసిస్ ఏంటంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేస్తున్నప్పుడు మన అనాలిసిస్ అనేది పూర్ అండ్ రూరల్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. వెన్ అవర్ అనాలిసిస్ రీచ్ దో స్టూడెంట్స్, నా పర్పస్ పోయినట్టే, ఏదైతే నేను అనుకున్నానో అదంతా సక్సెస్ అయినట్టే. ఎందుకంటే వీళ్ళు ఎవరి దగ్గర మనీ ఉండవు, బట్ దే హ్యావ్ ద జీల్, దే హ్యావ్ ద టాలెంట్ టు అచీవ్ యూపీఎస్సీ. వాళ్ళు అందరూ కూడా అచీవ్ చేయాలంటే వాళ్ళ దగ్గర రైట్ కంటెంట్ కావాలి. ఆ రైట్ కంటెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మీరందరూ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి, సో దట్ అవర్ వీడియో రీచెస్ టు లార్జెస్ట్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ అనమాట. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ హిందూ అనాలిసిస్. సో హిందూ అనాలిసిస్ లోపల ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఏ రివిజన్ ఆఫ్ జీడిపి అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్. సో మీ అందరికీ కూడా ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ జీడిపి? వాట్ ఈస్ జీడిపి? ఎకనామిక్ లోపల ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కదా. జీడిపి ఈజ్ నథింగ్ బట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అది మన దాని యొక్క డెఫినేషన్ కాదు, జీడిపి యొక్క ఫుల్ ఫామ్. బట్ వాట్ ఈస్ జీడిపి, దాని యొక్క ఏంటి డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ ద మనీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్. గుర్తుపెట్టుకోండి, నేను రాస్తున్న ప్రతి పదం కూడా ఇట్స్ లైక్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్. ఇట్ ఈస్ ద మనీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ goods and services produced in a domestic territory of a country. In a domestic territory of a country, usually a financial year. So GDP ante enti? It is the money value of all final goods and services produced in a domestic territory of a country during a financial year. అంటే ఇక్కడ మీరు ఏం చూడాలి, మనీ వాల్యూ.
ప్రెసెంట్ ఒక పెన్ కొనుక్కున్నారు 10 రూపీస్, ఆ 10 రూపీస్ పెన్ యొక్క మనీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇట్ మైట్ బి గుడ్. సో మీరు పెన్ కొనుక్కున్నారు, అది ఫిజికల్ ఫామ్, అది గుడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి కటింగ్ చేయించుకున్నారు, కటింగ్ చేయించుకున్నప్పుడు వాడు మీకు ఏం చేస్తాడు, సర్వీస్. ఎడ్యుకేషన్ ఎల్టెక్స్ క్లాసెస్లో కోర్స్ తెలుసుకున్నారు, అదేంటి, ఒక సర్వీస్. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ డొమెస్టిక్ టెరిటరీ, కంట్రీ అనలేదు డొమెస్టిక్ టెరిటరీ అన్నాడు. డొమెస్టిక్ టెరిటరీ ఈజ్ బ్రాడర్ దెన్ కంట్రీస్ టెరిటోరియల్ బౌండరీ. సో కంట్రీస్ టెరిటరీ కన్నా డొమెస్టిక్ టెరిటరీ అనేది పెద్దదన్నమాట. ఎందుకంటే ఇట్ ఇన్క్లూడ్స్ అవర్ ఇండియన్ కాన్సులేట్స్, ఏవైతే ఎంబసీస్ ఫారెన్లో ఉంటాయో, ఇంటర్నేషనల్ ఆయిల్ రిగ్స్, ఇవన్నీ కూడా డొమెస్టిక్ టెరిటరీ లోపలికి వస్తాయి అనమాట. డ్యూరింగ్ ఏ ఫినాన్షియల్ ఇయర్, మన కంట్రీ యొక్క ఫినాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, April 1st టు March 31st. సో April 1st నుంచి March 31st వరకు ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయ్యాయి మన డొమెస్టిక్ టెరిటరీ లోపల, దాన్ని మెజర్ చేసే ఏజెంట్ని ఏమంటాం మనం, జీడిపి అంటాం అనమాట. సో నార్మల్గా జీడిపి క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు 2 kinds ఆఫ్ జీడిపిస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నామినల్ జీడిపి, ఇంకొకటి ఏంటంటే రియల్ జీడిపి. నామినల్ జీడిపికి రియల్ జీడిపికి డిఫరెన్స్ ఏంటంటే, నామినల్ జీడిపి అంటే ప్రెజెంట్ ప్రైజెస్. సో ప్రెజెంట్ ప్రైజెస్ మీద గూడ్స్ అండ్ సర్వీసెస్ మెజర్ చేస్తే దాన్ని ఏమంటాం, నామినల్ జీడిపి. దెన్ వాట్ ఈజ్ రియల్ జీడిపి, అట్ బేస్ ఇయర్ ప్రైజెస్. సో బేస్ ఇయర్ ప్రైజెస్ అంటే ఏమీ లేదండి, ఇట్ రెడ్యూసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ మైనస్ చేస్తే దాన్ని ఏమంటాం మనం, రియల్ జీడిపి అంటాం అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. సో ఇప్పుడు బేస్ ఇయర్ రివిజన్ ఏదైతే అయిందో అది మెయిన్గా నామినల్ జీడిపి మీద ఇంపాక్ట్ ఏం చూపించదు, కానీ రియల్ జీడిపి మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది అనమాట. సో దాని గురించి ఆర్టికల్ అంతా డిస్కస్ చేస్తుంటుంది. ఐ హోప్ యూ ఆల్ గాట్ ద బేసిక్ కాన్సెప్ట్ క్లియర్. ఏదైతే బేసిక్ కాన్సెప్ట్ ఉందో జీడిపి చుట్టూ, ఈ ఎకనామిక్ కాన్సెప్ట్ మీ అందరికీ క్లియర్ అయింది అనుకుంటున్నా. నా యొక్క ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్కి ఎవరెవరైతే ఆన్సర్స్ చెప్తారో, ఈ క్వశ్చన్కి ఎవరైతే ఫార్ములాస్ కనుక కరెక్ట్గా కామెంట్ సెక్షన్ లోపల పెడతారో, ఐ వుడ్ పర్సనలీ ప్రైజ్ దెమ్. కామెంట్ సెక్షన్ లోపల మీ అందరి కామెంట్స్కి నేను పర్సనల్గా కామెంట్ పెడతాను. నేను ఎప్పుడు పెట్టనని తెలుసు కదా, బట్ ఐ విల్ కీప్ కామెంట్ టు యూ దోస్ హూ గైస్ విల్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. సో ఫస్ట్, ఎంపీకి ఎఫ్సికి డిఫరెన్స్ ఏంటి, మార్కెట్ ప్రైస్కి ఫ్యాక్టర్ కాస్ట్కి డిఫరెన్స్ ఏంటి. సెకండ్, మార్కెట్ ప్రైస్కి వర్సెస్ బేసిక్ ప్రైజెస్. సో ఫస్ట్, మార్కెట్ ప్రైజెస్ వర్సెస్ ఫ్యాక్టర్ కాస్ట్ డిఫరెన్స్ ఏంటి, మార్కెట్ ప్రైజెస్ వర్సెస్ బేసిక్ ప్రైజెస్ డిఫరెన్స్ ఏంటి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎవరైతే కాన్సెప్ట్ కింద కామెంట్ సెక్షన్ లోపల కరెక్ట్గా చేస్తారో, యు ఆర్ వెరీ గుడ్ అట్ ఎకనామిక్స్. ఐఎమ్ సేయింగ్, నేను చెప్పాను ఎకనామిక్స్ లోపల గుడ్ అంటే వాడు గుడ్డే, నేను బ్యాడ్ అన్నానంటే వాడు నిజంగానే బ్యాడ్. సో ఎందుకంటే ఐ కెన్ జడ్జ్ ఎ పర్సన్ ఆన్ హిస్ క్యాపబిలిటీ బేస్డ్ ఆన్ ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ రెండు కాన్సెప్ట్స్ని కూడా నేను మీ లోపల ఎంత కెపాసిటీ ఉన్నది అనేది రిఫ్లెక్ట్ చేయడానికి చూస్తాను అనమాట. సో చూడండి, ద నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ NSO. సో 2019 లోపల ఒక రిమార్కబుల్ జర్నీ జరిగింది, రిమార్కబుల్ చేంజ్ జరిగింది. CSO ప్లస్ NSSO, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అండ్ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్, ఈ రెండింటిని కలిపేసి మనం దేని కింద మార్చాం, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ హ్యాస్ రిలీజ్డ్ ఎ రివైజ్డ్ జీడిపి సిరీస్. సో ముందు మనకు బేస్ ఇయర్ ఏముంది, 2011 and 12 కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను. దాన్ని మనం దేని కింద మార్చాం, 2022-23 యాజ్ ద న్యూ బేస్ ఇయర్, రిప్లేసింగ్ ద ఎర్లియర్ 2011-2012. The revision aims to better reflect structural changes in the Indian economy. ఇప్పుడుండే ఐఫోన్ వర్షన్ అప్పుడు లేదండి, ఇప్పుడుండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పుడు లేదు, ఇప్పుడుండే థాయిస్ పాలు అప్పుడు లేవు. ఎవరెవరైతే మసాజులు చేయించుకుంటారో కుర్రోళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా మీకోసం. సో ఇప్పుడున్నవి ఏవి కూడా లేవు అనమాట. సో ఇప్పుడు స్ట్రక్చరల్ చేంజెస్ ఎకానమీ లోపల చాలా జరిగాయి అండ్ ఇంప్రూవ్ స్టాటిస్టికల్ యాక్యురసీ. హవెవర్ ద రివిజన్ ఆల్సో రీఓపెన్ డిబేట్స్ అబౌట్ రిలయబిలిటీ ఆఫ్ పాస్ట్ జీడిపి ఎస్టిమేట్స్ అండ్ మెథడాలజికల్ ట్రాన్స్పరెన్సీ. సో ఒకవైపు ఇది మంచిదే జరిగింది, ఎందుకంటే కొత్త స్ట్రక్చరల్ చేంజెస్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ మనం బాగా చూస్తున్నాం. బట్ పాస్ట్లో వచ్చిన జీడిపి గ్రోత్ రేట్లు అన్నీ కూడా ఇప్పుడు వచ్చిన మెథడాలజీ ద్వారా మెజర్ చేస్తుంటే తగ్గిపోతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, పాత జీడిపి ఎస్టిమేట్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా రాంగ్గా, గవర్నమెంట్స్ ఏమైనా ఫేక్గా చేశారా సో అనే దాని గురించి. సో ఫస్ట్ చూసుకుందాం, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జీడిపి.
ఇట్ ఈస్ ద టోటల్ మానిటరీ వాల్యూ ఆఫ్ మనీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ ఏ కంట్రీస్ జియోగ్రఫికల్ బౌండరీ అన్నాడు. అంటే ఇతను కూడా ఎవరైతే పీడిఎఫ్ తయారు చేస్తారో అతనికి కూడా కరెక్ట్గా తెలియదు. ఇట్ ఈస్ అ డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ఎ కంట్రీ. జియోగ్రఫికల్ బౌండరీ కంటే డొమెస్టికల్ టెరిటరీ అనేది చాలా బ్రాడర్ థింగ్ డ్యూరింగ్ ఎ స్పెసిఫిక్ పీరియడ్, బేసికల్లీ 1 year. చెప్పే కదా April 1st to March 31st. ఇట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇండికేటర్ టు మెజర్ ద సైజ్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ ఎకానమీ. సో నా యొక్క నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇండియా అనేది ఎన్నో లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్? 4th, 3rd, 5th ఎన్నో ప్లేస్లో ఉంది? కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. 1st, 2nd, 3rd, 4th, 5th ఈ 5 లార్జెస్ట్ ఎకానమీస్ ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. ఇవేవి కూడా నాకు హెల్ప్ అవ్వవు, మీకే హెల్ప్ అవుతాయి. ఎవరైతే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి కామెంట్ చేస్తారో, తెలియకపోతే గూగుల్లో చూసుకుంటారో వాళ్ళు బెనిఫిట్ అవుతారు. లేని వాళ్ళ పరిస్థితి నాకు సంబంధం లేదు. ప్రిలిమ్స్ అవ్వకపోతే నాకేముంది, మీకు ర్యాంక్ రాకపోతే నాకేముంది, నా క్లాస్ నేను చెప్పేస్తున్నాను. సో ఇట్స్ ఆల్వేస్ యువర్ ఎక్సర్సైజ్. తెలుసుకుంటే మీరే బెనిఫిట్ అవుతారు, 10 మంది కన్నా ముందు ఉంటారు. ఇన్ ఇండియా జీడిపి ఈజ్ ఎస్టిమేటెడ్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో మాస్పీ కింద ఉండేది ఏంటి అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో కీ ఫీచర్స్ ఆఫ్ జీడిపి అంటే ఇట్ మెజర్స్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ద కంట్రీ. కంట్రీలో జరిగిన కంప్లీట్ ఎకనామిక్ యాక్టివిటీని చూసుకుంటుంది. ఇట్ ఇన్క్లూడ్స్, సెకండ్ థింగ్ ఏంటి, మీరు డిఫినేషన్ చెప్పినప్పుడు చెప్పాను, ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నాను. ఇక్కడ ఒక పదం యూస్ చేశాను, ఫైనల్ అన్నాను. ఫైనల్ అంటే ఇంటర్మీడియట్ గూడ్స్ అనేవి యాడ్ అవ్వవు. సో ఇట్ ఇన్క్లూడ్స్ ఓన్లీ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు అవాయిడ్ డబుల్ కౌంటింగ్. మెయిన్గా డబుల్ కౌంటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎఫ్ ఉన్నాడు, ఎంఆర్ఎఫ్ టైర్స్ తయారు చేస్తున్నాడు. ఆ టైర్స్ని ఎంఆర్ఎఫ్ దాంట్లో కౌంట్ చేస్తారు. ఇప్పుడు మీరు కియా కార్ కొనుక్కున్నారు, కియా కార్ లోపల ఎంఆర్ఎఫ్ టైర్స్ వాడారు అనుకుందాం. సో ఇప్పుడు ఆ కియా టైర్స్ లోపల, కియాలో కార్ వాల్యూ లోపల ఎంఆర్ఎఫ్ టైర్ యాడ్ అయ్యే ఉంటుంది కదా. సో ఇప్పుడు టైర్ అనేది ఏమైపోతుంది, డబుల్ కౌంటింగ్ అవుతుంది. అట్లా డబుల్ కౌంటింగ్ ఉండకుండా చూసుకోవాలి. క్యాలిక్యులేటర్ ఫర్ ఎ స్పెసిఫిక్ టైం పీరియడ్. నార్మల్గా ఏంటి, 1 year, April 1st to March 31st. Includes outputs produced by domestic or foreign firms operating within the country. కంపెనీ యొక్క ఓనర్ ఎవరైనా అవనియండి, మన ఇండియన్ డొమెస్టిక్ టెరిటరీ లోపల తయారు చేస్తే చాలు. ఎక్స్ప్రెస్డ్ ఇన్ మానిటరీ టర్మ్స్, ప్రతిదీ కూడా వాల్యూతో చూపిస్తాం. మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ జీడిపి. సో దేర్ ఆర్ 3 స్టాండర్డ్ అప్రోచెస్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ జీడిపి. ఫస్ట్ ఏంటి, ప్రొడక్షన్ ఆర్ వాల్యూ ఎడిషన్ మెథడ్. సో దాన్ని ఏమంటాం, ప్రొడక్షన్ మెథడ్ అంటాం, ఎక్స్పెండిచర్ మెథడ్ అంటాం, ఇంకా ఇన్కమ్ మెథడ్ అంటాం. జీడిపి ఈస్ క్యాలిక్యులేటెడ్ సమ్ ఆఫ్ జీవీఏస్ ఆఫ్ ఆల్ సెక్టర్స్. సో సిగ్మా జీవీఏ ఈజ్ ఈక్వల్ టు జీడిపి ఎట్ ఎంపీ. సో ఎవరికైనా తెలిస్తే ఓకే, లేకపోతే బట్టి పట్టియండి, నేనేమీ చేయలేను మీలాంటి వాళ్ళ కోసం. సిగ్మా అంటే ఏం లేదండి, సమ్ ఆఫ్ ఆల్ ఎంటిటీస్. దాన్నే మనం సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం. మరీ బేసిక్ మ్యాథ్స్ కూడా రాకపోతే నేనేం చేయలేను. సిగ్మా జీవీఏ ఈజ్ ఈక్వల్ టు జీడిపి ఎంపీ వస్తుంది అనమాట. సో జీడిపి ఈజ్ ఈక్వల్ టు జీవీఏ ప్లస్ ట్యాక్సెస్ ఆన్ ప్రొడక్ట్స్ మైనస్ సబ్సిడీస్ ఆన్ ప్రొడక్ట్స్ ఆన్ జీడిపి ఈజ్ ఈక్వల్ టు జీవీఏ ప్లస్ ట్యాక్స్ ఆన్ ప్రొడక్ట్స్ మైనస్ సబ్సిడీ. సో దాన్నే ఏమంటాం అంటే జీవీఏ. సో జీవీఏ రిప్రజెంట్స్ ఓన్లీ ఏంటి, వాల్యూ యాడెడ్ బై అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూ ఎడిషన్ చేస్తాయి కాబట్టి వాటిని చూపిస్తుంది అనమాట. ఇన్కమ్ మెథడ్లు ఏంటి, జీడిపి ఈస్ క్యాలిక్యులేటెడ్ బై క్యాలిక్యులేటింగ్ యాడింగ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ ఇన్ ద ఎకానమీ. ఇక్కడ గుర్తుపెట్టుకుని ఇన్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న పర్సన్ ఏ, మా డాడీ నాకు ప్రతి నెల 20,000 వేస్తున్నారు ఖర్చు పెట్టుకోమని, నేను జాబ్ చేయట్లేదు, అది నా ఇన్కమ్ కింద రాదు. అది ఒక ఏమంటాం దాన్ని, యూనిలాటరల్ పేమెంట్స్ అంటాం అనమాట. అవేవి కూడా ఇన్కమ్ లోపల కౌంట్ అవ్వవు. సో కాంపోనెంట్స్ ఇంక్లూడ్స్ వేజెస్ అండ్ శాలరీస్, రెంట్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్. ఎందుకంటే మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. ఏంటి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్షిప్. ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేవి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కాబట్టి ల్యాండ్కి వచ్చేదే మనకి ఏంటి, రెంట్. ఇంట్రెస్ట్ అనేది దేనికి వస్తుంది, క్యాపిటల్కి వస్తుంది. ప్రాఫిట్ దేనికి వస్తుంది, ఎంటర్ప్రెన్యూర్షిప్కి వస్తుంది. వేజెస్ అండ్ శాలరీస్ దేనికి వస్తాయి, లేబర్కి వస్తాయి అనమాట. సో ఎక్స్పెండిచర్ మెథడ్ ఏంటి, జీడిపి ఈజ్ మెజర్ టోటల్ స్పెండింగ్ ఆన్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దానికి ఒక ఫార్ములా ఉంది, C+I+G+X-M. సో కన్జంప్షన్, ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్పెండిచర్ మెథడ్ మీద వస్తుంది అనమాట. అన్నింటికంటే లార్జెస్ట్ కాంపోనెంట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఎవ్రీ ఇయర్ ఈ డేటా మారిపోతూ ఉంటుంది. ఎవరెవరైతే సిఏపిఎఫ్, సిడిఎస్ ఎగ్జామ్స్ రాస్తుంటారో మీ అందరికీ ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ జీడిపి ఎందాక చెప్పే కదా, నామినల్ జీడిపి. నామినల్ జీడిపి అంటే కరెంట్ మార్కెట్ ప్రైజెస్ మీద చూసుకుంటే దాన్ని ఏమంటాం, నామినల్ జీడిపి అంటాం. అంటే అందులో ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. రియల్ జీడిపి అంటే కాన్స్టెంట్ ప్రైజెస్ ఆర్ బేస్ ఇయర్ ప్రైజెస్. అందులో ఏంటి, ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది ఉండదు అనమాట.
సో డిఫరెన్సెస్ బిట్వీన్ జీడిపి అండ్ జీడిపి ఏంటి? జీడిపి అనేది టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, మొత్తం అందులో ట్యాక్సెస్ అన్ని యాడ్ చేసేస్తాం. జీబీ అంటే ఓన్లీ వాల్యూ యాడెడ్ బై ప్రొడ్యూసర్స్. సో జీడిపి ఈజ్ ఈక్వల్ టు జీవీఏ ప్లస్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. బట్ సెక్టర్ వైజ్ అవుట్పుట్ చూసుకుంటే దాన్ని ఏమంటాం? మైనస్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్ చూసుకుంటే జీవీఏ అంటాం. యూజెస్ ఏంటి? మెజర్స్ ఓవరాల్ ఎకనామిక్ సైజ్. సెక్టర్ లోపల పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టు జీవీఏ. సో వై జీడిపి సిరీస్ ఈజ్ రివైజ్డ్? ఎందుకు జీడిపి సిరీస్? ముందు ఎంత ఉండింది? 2011 and 12. ఇప్పుడు ఎంతకు మార్చాం? 22 and 23. ఎందుకు మారుస్తామంటే జీడిపి ఎస్టిమేట్స్ ఆర్ రివైజ్డ్ ఎవ్రీ 5 to 10 years టు ఎన్షూర్ దట్ ఎకనామిక్ మెజర్మెంట్స్ రిఫ్లెక్ట్ స్ట్రక్చరల్ చేంజెస్. ఎవ్రీ 10 to 5 to 10 years ఎందుకు చేంజ్ చేస్తామంటే స్ట్రక్చరల్ చేంజెస్ ఎకానమీ లోపల జరిగిన వాటిని రిప్రజెంట్ చేయడానికి. కీ రీజన్స్ ఏంటి? చేంజ్ ఇన్ ప్రొడక్షన్ ప్యాటర్న్స్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ సెక్టర్స్. సో చెప్పే కదా ప్రొడక్షన్ మ్యాథడ్స్. ఒకప్పుడు మీకు తాండ్ర గట్ట తయారు చేయాలంటే ఒక పద్ధతిలో తయారు చేస్తే ఇప్పుడు ఒక కొత్త పద్ధతిలో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3D ప్రింటింగ్ అనే కాన్సెప్ట్ తెలీదు. ఒకప్పుడు ఇల్లు కట్టాలంటే ఏంటి? మీకు ఒక తాపీ మేస్త్రి ఉండాలి, వాడే ప్లాన్ వేయాలి, వాడు ప్లాన్ వేసిన తర్వాత వాడే ఇసుక వేయాలి, సిమెంట్ వేయాలి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే 3D ప్రింటింగ్ వచ్చింది. కంప్యూటర్ డిజైన్ ఇస్తుంది, కంప్యూటర్ తగ్గట్టు మనం అన్ని ఎక్విప్మెంట్స్ని అటాచ్ చేస్తే అది ఇల్లు కట్టేస్తుంది అనమాట. సో అలాంటి ప్రొడక్షన్ ప్యాటర్న్స్ వస్తున్నాయి, న్యూ సెక్టర్స్ ఎమర్జ్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్, యు నేమ్ ఇట్ యూ హ్యావ్ ఇట్, ఇలాంటి టెక్నాలజీస్ వస్తున్నప్పుడు జీడిపి లోపల చేంజెస్ అవుతాయి. ఇంప్రూవ్ డేటా అవైలబిలిటీ. ఒకప్పుడు ఉండే డేటా వేరు, ఇప్పుడు వేరు. అలైన్ విత్ యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్, దాన్ని ఏమంటాం? ఎస్ఎన్ఏ అంటాం అనమాట. సో ఎస్ఎన్ఏతో అలైన్ చేయడానికి అప్డేటింగ్ బేస్ ఇయర్ ప్రైజెస్ టు రిమూవ్ డిస్టార్షన్ కాజ్డ్ బై ఇన్ఫ్లేషన్. సో మెయిన్గా ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ తీయడానికి బేస్ ఇయర్స్ చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో న్యూ కీ చేంజెస్ ఇన్ న్యూ జీడిపి సిరీస్. సో ఈ జీడిపి సిరీస్ లోపల ఏమేమి చేంజెస్ చేసామంటే రిడక్షన్ ఇన్ అబ్సల్యూట్ సైజ్ ఆఫ్ జీడిపి. సో మెయిన్గా అబ్సల్యూట్ సైజ్ ఆఫ్ జీడిపి. ద రివైజ్డ్ ఎస్టిమేట్ షో జీడిపి సైజ్ డిక్లైనింగ్ బై అబౌట్ 3 to 4% కంపేర్డ్ విత్ ఎర్లియర్ సిరీసెస్. సో జీడిపి యొక్క సైజ్ తగ్గుతుంది అంటే మళ్ళీ మనం 5th లార్జెస్ట్ ఎకానమీ అయిపోయే ఛాన్సెస్ ఉంది. దిట్ డజంట్ మీన్ ఎకానమీ స్ట్రాంక్, రాదర్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇంప్రూవ్డ్ మెజర్మెంట్ మెథడ్స్ అండ్ డేటా కరెక్షన్స్. సో ముందు మనం డేటా కరెక్ట్ కలెక్ట్ చేయకుండా ఓవరాల్ ఎస్టిమేషన్ ఎక్కువ చేసాం, ఇప్పుడు కరెక్ట్గా చేస్తున్నామంట. నెక్స్ట్ చేంజెస్ ఇన్ సెక్టరల్ కంపోజిషన్. ద రివైజ్డ్ డేటా ఇండికేట్స్ షిఫ్ట్ ఇన్ సెక్టరల్ కంట్రిబ్యూషన్స్. సో ఏంటంటే అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ షేర్ ఇంక్రీజ్డ్ స్లైట్లీ. సో మెయిన్గా దీనివల్ల ఏమైంది? అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ షేర్ ఇంక్రీజ్ అయింది. సర్వీసెస్ అనేవి డిక్లైన్ అవుతున్నాయి, ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, మోడీ తలకే బాదుకుంటున్నాడు కదా. సో అందుకోసం ఇండస్ట్రీస్ యొక్క షేర్ పెరిగింది, సర్వీసెస్ కొంచెం తగ్గింది. విత్ ఇన్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ ఇంక్రీజ్డ్, ఎందుకంటే యూ ఆల్ నో దట్ ఇనిషియేటివ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇనిషియేటివ్ విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2020 టు గివ్ ఇన్సెంటివ్స్ ఫర్ ఎక్స్ట్రా ఇంక్రిమెంటల్ సేల్స్ అనమాట. ఈ స్కీమ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ కంపోజిషన్ చేంజెస్ అంట. ద రివిజన్ ఆల్సో ఆల్టర్డ్ ద ఇన్స్టిట్యూషనల్ క్లాసిఫికేషన్ అవుట్పుట్. నాన్ ఫైనాన్షియల్ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ షేర్ డిక్లైన్. సో నాన్ ఫైనాన్షియల్ ప్రైవేట్ కార్పొరేట్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క షేర్ డిక్లైన్ అయింది, అండ్ హౌస్ హోల్డ్ ఇన్ఫార్మల్ షేర్ యొక్క సెక్టర్స్ ఇంక్రీజ్ అయింది. దిస్ చేంజ్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ ద ఎర్లియర్ సిరీస్ హాస్ బీన్ క్రిటిసైజ్డ్ ఫర్ ఓవర్ ఎస్టిమేటింగ్ ఫార్మల్ కార్పొరేట్ సెక్టర్. సో దాన్ని ఏమంటామంటే ఎక్స్ట్రాపోలేషన్ అంటాం. దాన్ని ఏమంటాం? ఎక్స్ట్రాపోలేషన్ ఆఫ్ డేటా అంటాం. ఎక్స్ట్రాపోలేషన్ ఆఫ్ డేటా ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నాం. ఏమంటారంటే మనీష్ ఏం చేస్తాడో రమేష్ అదే చేస్తాడు, రమేష్ ఏం చేస్తాడో శ్రీనివాస్ అదే చేస్తాడు అన్నారు అనుకోండి. దాని అర్థం ఏంటంటే వాళ్ళు నేను 10 పూరీలు తిన్నానంటే రమేష్ కూడా అదే 10 పూరీలు తిన్నట్టు, శ్రీనివాస్ కూడా అదే 10 పూరీలు తిన్నట్టు చూపిస్తారు డేటా. బట్ ఈ రోజు వీళ్ళిద్దరికి హెల్త్ బాగోపోయి ఉండొచ్చు, నేను 10 పూరీలు తినొచ్చు అనమాట. సో దీనివల్ల ఏమైపోయిందంటే ఫార్మల్ సెక్టర్, కార్పొరేట్ సెక్టర్ బాగుంటే ఇన్ఫార్మల్ సెక్టర్ కూడా బాగుందనేసి ఆటోమేటిక్గా తీసేసుకుంటారు. సో అది ఇప్పుడు ఆగిపోయింది అనమాట. నెక్స్ట్ గ్రోత్ రేట్స్. వైల్ అబ్సల్యూట్ జీడిపి లెవెల్ చేంజ్, ద గ్రోత్ రేట్స్ రిమైన్స్ బ్రాడ్లీ సిమిలర్. గ్రోత్ రేట్స్ అనేవి కాన్స్టెంట్గా ఉన్నాయంట. హలో అన్న, రూమ్లో ఉన్నానన్న, నీకు రూమ్ లొకేషన్ పెడుతున్నా అన్న, రూమ్ లొకేషన్ పెడుతున్నా చూడు, రూమ్ లొకేషన్ పెడుతున్నా. So growth rates in 2022, 23 to 24 period showed only minor differences between old and new series అంట. ఓన్లీ కొంత చూపించిందంట. హలో అన్న, వచ్చి 209 వచ్చి, బట్ క్లాస్ చెప్తున్నాను, కామ్గా ఉండు కాన్సెప్ట్ అంత. ఓకే, వచ్చి 209 సెకండ్ ఫ్లోర్ రైట్ సైడ్, సెకండ్ ఫ్లోర్ రైట్ సైడ్ లాస్ట్ రూమ్.
This suggests the economic growth trends remain this suggests the economic growth trends remain largely unchanged even though measurements changed. So concerns about earlier GDP series ఏంటి 2011-12 సిరీస్ ఫేస్డ్ సిగ్నిఫికెంట్ క్రిటిసిజం. ఎందుకు? మిస్ మ్యాచ్ విత్ గ్రౌండ్ లెవెల్ ఇండికేటర్స్, మెయిన్గా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లేదు, లో క్రెడిట్ గ్రోత్, జాబ్ స్టాగ్నేషన్, సో ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ ఓవర్ ఎస్టిమేషన్ కన్సర్న్స్, సెవరల్ ఎకనామిక్స్ ఆర్గ్యూడ్ గ్రోత్ రేట్స్ వర్ ఇన్ఫ్లేటెడ్ డ్యూరింగ్ 2010s. సో అప్పుడున్న గ్రోత్ రేట్స్ని ఎక్కువ చూపించారు. ఇంటర్నేషనల్ క్రిటిసిజం ఏంటి? IMF రివ్యూ ఆఫ్ ఇండియాస్ మ్యాక్రో ఎకనామిక్ స్టాటిస్టిక్స్ గేవ్ C గ్రేడ్. మన యొక్క ఏదైతే నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ మనం ఏదైతే మెథడాలజీ యూస్ చేస్తున్నామో అది C గ్రేడ్ ఉందన్నమాట. So interpretation of GDP revision. Rebasing should ideally not change the economy itself only. Hello Anna. 209. By second floor. ఆ మెస్ పక్క నుంచి వచ్చినావా? బిల్డింగ్ బ్యాక్ సైడ్ మాది. టూ బిల్డింగ్స్ ఉంటాయి, మాది బ్యాక్ సైడ్ బిల్డింగ్. లోపలికి రావాలి అది. గ్రౌండ్ నువ్వు అసలు కింద నుంచి ఎంటర్ అయ్యానే 209 అని అడుగు, చెప్పేస్తారు. AC రూమ్. ఆ స్టెప్స్ ఎక్కకూడదు, ఇది లోపలికి వచ్చి ఎక్కాలి. ఇది రమేష్ అన్న ఒకసారి ఆనంద్ అన్నట్టు మాట అని పట్టుకో. Rebasing should ideally not change economy itself, only improve measurements. So possible interpretations ఏంటి? Statistical corrections, better data sets replaced older proxies. ఇప్పుడు కొత్త డేటా సెట్స్ వచ్చాయి, ఇంప్రూవ్డ్ కవరేజ్, న్యూ సెక్టర్స్ ఆర్ యాక్టివిటీస్ క్యాప్చర్డ్ మోర్ యాక్యురేట్లీ, మెథడాలజికల్ రీఅఫైన్మెంట్. సో ఎక్కువగా మెథడాలజికల్ రిఫైన్మెంట్ జరిగింది, అప్డేటెడ్ ఎస్టిమేషన్ టెక్నిక్స్. However, the article notes that methodological transparency remains limited, making it difficult fully to evaluate. So implications of economy, Indian economy ఏంటి? Economic size. With the revised lower GDP series, India progress toward becoming 5 trillion economy could take slightly longer. ఎందుకంటే మన యొక్క GDP ఏంటి? $4.2 trillion ప్రెసెంట్. దాని మన టార్గెట్ అంతా 2047కి $30 trillion. $30 trillion అనేది మన యొక్క టార్గెట్ అనమాట. సో $5 trillion ఏదైతే గోల్ పెట్టుకున్నాం, ఇప్పుడు ఎకనామిక్ సైజ్ ష్రింక్ అయింది కాబట్టి ఇంకొంత టైం పెట్టచ్చు. పాలసీ ప్లానింగ్, బెటర్ డేటా హెల్ప్స్ ఇన్ డిజైనింగ్ ఫిజికల్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్. సో ఇప్పుడు బెటర్గా పాలసీస్ చేయొచ్చు. క్రెడిబిలిటీ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్, యాక్యురేట్ జీడిపి డేటా ఇంప్రూవ్స్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అండ్ ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ. ఏదైతే మనకి ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ IMF C గ్రేడ్ ఇచ్చిందో, ఇప్పుడు యాక్యురేట్ మెజర్మెంట్ ఉంటుంది. అండర్స్టాండింగ్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ద రివిజన్ ప్రొవైడ్స్ మోర్ రియలిస్టిక్ పిక్చర్ ఆఫ్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్స్, పర్టికులర్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్స్. సో ఈ సెక్టర్స్ లోపల కరెక్ట్గా ఏం చేంజ్ అయింది, ప్రెసెంట్ స్ట్రక్చరల్ చేంజెస్ ఎకానమీలో ఏం జరిగే తెలుస్తుంది. రిమైనింగ్ ఇష్యూస్ ఏంటి? డిస్పైట్ ద రివిజన్ సెవరల్ కన్సర్న్స్ పెర్సిస్ట్. లిమిటెడ్ డిస్క్లోజర్ ఆఫ్ మెథడాలజీ. సో మెథడాలజీ అనేది లిమిటెడ్గా డిస్క్లోజ్ అయింది. అన్సర్టనిటీ అబౌట్ వెదర్ ద రివిజన్ ఫుల్లీ అడ్రసెస్ ఎర్లియర్ క్రిటిసిజమ్స్. సో ఎర్లియర్ క్రిటిసిజమ్స్ని కరెక్ట్గా ఇది మెజర్ చేసిందా లేదా. నీడ్ ఫర్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ డేటా సోర్సెస్. ఇప్పటికీ మనకు చూసుకుంటే మన మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ MCA 13 మీరు అందరూ అంటారు. ఆ MCA 13 ఏదైతే ఉందో అందులో ఇప్పటికీ కూడా షెల్ కంపెనీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, అంటే ఫేక్ కంపెనీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. So without detailed methodological notes, the revision cannot be fully assessed by researchers. So conclusion ఏంటి? The rebasing of India's GDP series 2022-23 is a necessary step in updating national accounts and correcting possible distortions. In earlier estimates, while the revision shows a slightly smaller economy and changes in sectoral composition, the overall growth trajectory remains broadly similar. So మెయిన్గా మెథడాలజికల్ ట్రాన్స్పరెన్సీ ఇంకా పెరగాలన్నమాట. సో దీని గురించి ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను చూడండి. పీరియాడిక్ రివిజన్ ఆఫ్ GDP బేస్ ఇయర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ యాక్యురేట్ మెజర్మెంట్ ఆఫ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్. In this context, examine the implications of India's recent GDP series with 2023 as base year. సో దీని మీద ఒక మంచి మెయిన్స్ క్వశ్చన్ రాయండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూపీఎస్సీలో డైరెక్ట్ క్వశ్చన్స్ ఈ ఏరియాస్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, హోల్డింగ్ అప్ హాఫ్ ద స్కై ఆన్ ఇండియన్ ఫార్మ్స్. సో ఏంటి హోల్డింగ్ అప్ హాఫ్ ద స్కై అని చూద్దాం.
The article highlights the crucial role played by women in Indian's agriculture economy. మొన్నే చేసాం, మీకు చెప్పాను మన ఇండియా లోపల ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ పారాడాక్స్ దట్ despite their larger participation in farming and allied activities, women remain undercounted, underpaid and undervalued. సో వాళ్ళ యొక్క సర్వీసెస్ అనేవి కౌంట్ అవ్వట్లే, పెయిడ్ అవ్వట్లే, అండర్ వాల్యూ అవుతుంది. మెయిన్గా కేర్ ఎకానమీ, ఇట్ డ్రాస్ ఆన్ విలేజ్ లెవెల్ సర్వేస్ అండ్ లేబర్ స్టాటిస్టిక్స్ టు షో దట్ ఉమెన్ ఫార్మ్ ఎ సబ్స్టాన్షియల్ షేర్ ఆఫ్ agriculture workforce but face low wages, limited asset ownership and inadequate పాలసీ రికగ్నిషన్. మొన్న కూడా ఇదే మాట్లాడాను, ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే పర్స్పెక్టివ్లో ఇప్పటికీ కూడా అదే ప్రాబ్లం. లో వేజెస్ ఉన్నాయి, లిమిటెడ్ అసెట్ ఓనర్షిప్, ఉమెన్కి ఓనర్షిప్ లేదు. అంటే మెన్ అనేవాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు పని చేసుకోవడానికి, కానీ వాళ్ళకి ఓనర్షిప్ లేదు. సో డీటెయిల్ అనాలిసిస్. ఛాలెంజెస్: అండర్ ఎస్టిమేషన్ ఆఫ్ ఉమెన్స్ వర్క్. అఫీషియల్ సర్వే సచ్ యాజ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కూడా ఎవరు రిలీజ్ చేస్తారు? NSO. ఆఫెన్ ఫెయిల్ టు క్యాప్చర్ ద ఫుల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఉమెన్స్ అగ్రికల్చర్ లేబర్. సో ఉమెన్స్ యొక్క అగ్రికల్చరల్ లేబర్ ఏదైతే ఉందో దాన్ని ఇవి కూడా కరెక్ట్గా ఎస్టిమేట్ చేయలేవు. ఉమెన్స్ వర్క్ ఈస్ ఫ్రీక్వెంట్లీ హోమ్ బేస్డ్, సీజనల్, అన్పెయిడ్ ఆర్ ఇంటర్వైన్డ్ విత్ కేర్ వర్క్ లీడింగ్ టు అండర్ రిపోర్టింగ్. మెయిన్గా ఉమెన్ అనేవాళ్ళు కేర్ ఎకానమీ లోపల ఉంటారు, ఇంటి పని చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ ఉన్నారు, మాకు ఒక అగ్రికల్చర్ ఫీల్డ్ ఉంది, మా అమ్మ వెళ్ళి మా అగ్రికల్చర్ ఫీల్డ్లో పని చేసింది అనుకోండి, మా అమ్మకు డబ్బులు ఇవ్వము మేము, బట్ వాళ్ళు పని చేస్తున్నారు, కంట్రిబ్యూషన్ చేస్తున్నారు, అది కరెక్ట్గా అవ్వట్లేదు. మెనీ ఉమెన్ ఎంగేజ్డ్ ఇన్ ఫార్మింగ్ do not identify themselves as workers. సో మెనీ ఉమెన్ ఎవరైతే ఫార్మింగ్లో ఉంటారో వాళ్ళు వర్కర్స్ కింద చూపించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏమని చెప్పుకుంటారు, వాళ్ళు హౌస్ వైఫ్స్ అని చెప్పుకుంటారు అనమాట. So raising informal and self-employment. A large proportion of rural women workers are classified as self-employed rather than wage workers. So వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు చేసుకోవడం వల్ల సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రోజ్ ఫ్రమ్ 60% to 73% in 23-24. మన ఇండియా లోపల లార్జెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా ఉందంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇట్ ఈజ్ ఇన్ ఎనీ సెక్టర్, ఇట్ మే బి ఇన్ ఎనీ సెక్టర్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీ చాలా ఎక్కువ. సో ఎంత ఏంటంటే 2011-12లో 60%, అక్కడి నుంచి 73%కి రేజ్ అయ్యాం. It reflects lack of wage employment opportunities rather than entrepreneurial empowerment. సో మెయిన్గా వేజ్ ఎంప్లాయ్మెంట్ అనేది లేదనమాట. నెక్స్ట్ జెండర్ వేజ్ గ్యాప్. మీ అందరికీ తెలిసిందే కదా, ఒక వెయిటర్ అయినా సరే మగ వెయిటర్కి ఒక రేట్ ఉంటుంది, ఫీమేల్ వెయిటర్కి ఒక రేట్ ఉంటుంది. ఉమెన్ అగ్రికల్చర్ వర్కర్స్ అండ్ సిగ్నిఫికెంట్లీ లెస్ దెన్ మెన్. సో మెయిన్గా ఉమెన్ అగ్రికల్చర్ వర్కర్స్ అనేవాళ్ళు మెన్ కన్నా తక్కువ వర్క్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద ఆర్టికల్ ఏంటి? Women workers earn less than 300 per day in surveyed villages. Average national wage for women agriculture laborers అంతా 384 per day. సో చాలా అంటే చాలా తక్కువ. లిటరలీ చెప్తున్నాను, ఇప్పుడు ఒక మనిషికి 300 నెలకు వస్తే 10 రోజులకి ఎంత వస్తుంది? 3000. అంటే 30 రోజులు పనిచేస్తే 9000 వస్తుంది. 9000కి నిజంగా ఒక మనిషి బతకగలరా చెప్పండి, మీరే చెప్పండి. అది ఏంటి 30 days వర్క్ చేస్తే, బట్ మంత్లో ఎవరైనా ఒకరోజు సెలవు తీసుకుంటారు, 25 days చేస్తే 8,200 వస్తుంది. దాంతో వాళ్ళు బతకగలరా చెప్పండి? సో ఉమెన్కి అంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. 300 అంటే వెరీ వెరీ లెస్ అమౌంట్. ఉమెన్ వేజెస్ ఇన్ సమ్ రీజన్స్ వర్ లెస్ దెన్ హాఫ్ ఆఫ్ మెన్స్ వేజెస్. అదే సేమ్ పీరియడ్ లోపల మెన్ అనేవాడు 1000 తీసుకుంటున్నాడు. సో చూడండి ఎంత వరస్ట్గా ఉందో సిచ్యువేషన్. లో ఎర్నింగ్ ఫ్రమ్ లైఫ్ స్టాక్ యాక్టివిటీస్. Women are primary workers in livestock rearing, especially in dairy and poultry. మెయిన్గా డైరీ అండ్ పౌల్ట్రీలో వాళ్ళు ఎక్కువ ఉంటారు. However, estimated earnings from livestock were very low, around 100 per day in some cases. సో వాళ్ళకి ఇంకా తక్కువ వస్తుంది. చూడండి, వేజ్ వర్కర్స్లో అట్లీస్ట్ 300 వచ్చేది, ఇక్కడ లిటరెస్ట్ 100 రూపాయలు వస్తుందంట. మచ్ ఆఫ్ దిస్ లేబర్ రిమైన్స్ అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్. ఇందులో కూడా మెయిన్ ప్రాబ్లం అంటే ఈ 100 రూపాయలు కూడా ఎవరు, ఎందుకంటే తను ఇంటి పని తను చేసుకుంటుంది కదా, తను ఇంటి పని తను చేసుకున్నప్పుడు తనకి ఎందుకు పైసలు ఇస్తారు? నెక్స్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ అసెట్ ఓనర్షిప్. మీకు మొన్న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే లోపల కూడా ఉమెన్స్ ఛాలెంజెస్ లోపల ఏం చెప్పాను? ది డజంట్ హ్యావ్ ద ఓనర్షిప్ లేనప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఫార్మల్ క్రెడిట్ అనేది దొరకదు, కోఆపరేటివ్ సొసైటీస్లో ఫామ్ అవ్వలేరు, దే కాంట్ టేక్ ఇన్సూరెన్సెస్. మన ఫసల్ బీమా యోజన ఇలాంటి స్కీమ్స్ కింద వాళ్ళకి రైట్స్ కావాలంటే వాళ్ళకి ఏముండాలి? ఓనర్షిప్ ఉండాలి. డిస్పైట్ హెవీ పార్టిసిపేషన్ ఇన్ అగ్రికల్చర్, ఓన్లీ అబౌట్ 10% ఆఫ్ రూరల్ ఉమెన్ ఓన్ ల్యాండ్. ఓన్లీ 10%కే ల్యాండ్ ఉందంట. ల్యాక్ ఆఫ్ ల్యాండ్ ఓనర్షిప్ వల్ల ప్రాబ్లం ఏంటి? కింద చూడండి, నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాను. యాక్సెస్ టు క్రెడిట్, అప్పు దొరకదు. అప్పుడు చచ్చినట్టు వెళ్ళి ఎవడో ఒకడు లోకల్ లెవెల్లో ఉన్న ఎవడో
ఉంటాడు కదా మన ఊర్లో ఉన్న వడ్డీ వ్యాపారస్తులు, వారి దగ్గరికి వెళ్ళి హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఎలిజిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్. సో పిఎం కిసాన్ స్కీమ్ ఉంది. పిఎం కిసాన్ స్కీమ్ ఏం చెప్తుంది? ల్యాండ్ ఉంటేనే నీకు ఎంత ఇస్తానంటుంది? 6,000 ఇస్తానంటుంది. నీకు ల్యాండ్ ఉంటే 6,000 ఇస్తానన్నప్పుడు ల్యాండ్ ఏం లేనా టెనెంట్ ఫార్మర్ పరిస్థితి ఏంటి? డెసిషన్ మేకింగ్ పవర్ ఇన్ ద ఫ్యామిలీ. సో మెయిన్గా డబ్బులు ఉన్నవాడితే రాజ్యం. నువ్వు డెసిషన్ తీసుకోవాలని నీ దగ్గర ఏముండాలి? డబ్బులు ఉండాలి. మెకనైజేషన్ అండ్ డిక్లైన్ ఆఫ్ వేజ్ లేబర్. మెకనైజేషన్ ఇన్ అగ్రికల్చర్ హ్యాడ్ రెడ్యూస్డ్ డిమాండ్ ఫర్ లేబర్ అనమాట. సో మెయిన్గా ప్రతి దగ్గర కూడా మెకనైజేషన్ వచ్చింది. ఇప్పుడు మీరు హాస్పిటల్స్కి వెళ్ళినా, ఎక్కడెక్కడ చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మెకనైజేషన్ అయిపోవడం వల్ల వేజ్ లేబర్స్ అంటే వాళ్ళకి చాలా మందికి జాబ్ ఇచ్చే ఛాన్స్ తగ్గిపోయి ఉమెన్ హూ ఆర్ లార్జ్లీ ఎంగేజ్డ్ ఇన్ మాన్యువల్ అగ్రికల్చర్ టాస్క్స్ ఆర్ డిస్ప్రపోర్షనేట్లీ ఎఫెక్టెడ్ అనమాట. సో మెయిన్గా మాన్యువల్ అగ్రికల్చర్ ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. ఎకనామిక్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఉమెన్ టు ఇండియన్ అగ్రికల్చర్. సో మెయిన్గా వాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారో తెలుసుకుంటే వాళ్ళ యొక్క ఛాలెంజెస్ మీకు అర్థమవుతాయి. మేజర్ షేర్ ఇన్ అగ్రికల్చర్ వర్క్ ఫోర్స్. నేను చెప్తున్నా కదా, ఉమెన్ కాన్స్టిట్యూట్ నియర్లీ హాఫ్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ వర్క్ ఫోర్స్. అంటే 50% పీపుల్ ఇండియన్ అగ్రికల్చర్లో పనిచేస్తే 25% లిటరలీ ఆర్ వర్కింగ్ ఇన్ ఆర్ ఉమెన్. ఇన్ క్రాప్ కల్టివేషన్, లైఫ్ స్టాక్ రేరింగ్, ఉమెన్ పర్ఫార్మ్ ఏ లార్జెస్ట్ షేర్ ఆఫ్ మాన్యువల్ టాస్క్స్. ఇంకా ఎంజీ నరేగా డేటా అకార్డింగ్ టు మీ, ఎంజీ నరేగా యాక్ట్లో డైరెక్ట్గా మెన్షన్ చేసి ఉంటుంది అట్లీస్ట్ 1/3 షుడ్ బి ఉమెన్ అని. బట్ అకార్డింగ్ టు ఎంజీ నరేగా 65%, గ్రేటర్ దెన్ 65% ఆఫ్ ఉమెన్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఎంజీ నరేగా అనమాట. అంటే మీకు ఫెమినైజేషన్ ఆఫ్ లేబర్ కనిపిస్తుందా? ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది కనిపిస్తుందా? మొత్తం మనం అగ్రికల్చర్ లోపల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెన్ అనేవాడు బెటర్ ఎకనామిక్ యాక్టివిటీస్ కోసం అర్బన్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఉండే మొత్తం ఫామ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకునేది ఎవరు? ఉమెనే అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇష్యూ. నెక్స్ట్, బ్యాక్ బోన్ ఆఫ్ లైఫ్ స్టాక్ సెక్టర్. సో లైఫ్ స్టాక్ అంటే ఏంటి? మీ మేకలు, కోళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఏమంటాం? లైఫ్ స్టాక్. ఉమెన్ ఆర్ ప్రైమరీ వర్క్ ఫోర్స్ ఇన్ డైరీ అండ్ పౌల్ట్రీ. సో ఇక్కడ నా థింగ్ ఏంటంటే పాలు, చేప, గుడ్డు, మిల్క్, ఫిష్, ఎగ్. మన ఇండియా అనేది మిల్క్లో ఫస్ట్ ప్లేస్, ఫిష్లో సెకండ్ ప్లేస్, ఎగ్లో థర్డ్ ప్లేస్. అంటే మిల్క్, ఎగ్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి? మెయిన్గా డైరీ అండ్ పౌల్ట్రీ నుంచి వస్తాయి. మనం ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో ఉండడానికి మెయిన్ కారణం ఎవరు? ఉమెన్. ఉమెన్ ఆర్ ద ప్రైమరీ వర్క్ ఫోర్స్ ఇన్ డైరీ అండ్ పౌల్ట్రీ విచ్ ఆర్ అమాంగ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్స్ ఇన్ ద అగ్రికల్చర్. నెక్స్ట్ ఏంటి? కంట్రిబ్యూషన్ టు ఫుడ్ సెక్యూరిటీ. ఉమెన్స్ లేబర్ సస్టైన్ క్రాప్ ప్రొడక్షన్. వాళ్ళ వల్లే మనం తింటున్నాం కదా లైఫ్ స్టాక్. మనందరూ ఇప్పుడు నాన్ వెజ్ తింటున్నారు, గుడ్లు తింటున్నారు, పాలు తాగుతున్నారు. హౌస్ హోల్డ్ న్యూట్రిషన్ మేకింగ్ దెమ్ సెంట్రల్ టు ఫుడ్ సెక్యూరిటీ. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేశాను మీ గురించి. రూరల్ ఎకనామీ స్టెబిలిటీ. దేర్ వర్క్ సపోర్ట్స్ హౌస్ హోల్డ్ ఇన్కమ్స్. హస్బెండ్ ఒకటే పని చేస్తే పిల్లల యొక్క చదువులు, హెల్త్ కోసం మన దగ్గర డబ్బులు ఉండవు. సో ఉమెన్ పని చేస్తున్నప్పుడు మనకి డబ్బులు వస్తాయి అనమాట. హౌస్ హోల్డ్ ఇన్కమ్ అండ్ రెసిలియన్స్ పర్టికులర్లీ ఇన్ స్మాల్ హోల్డర్ ఫార్మింగ్ సిస్టమ్స్ అనమాట. వే ఫార్వర్డ్ ఏంటి? ఉమెన్కి ఇప్పుడు వాళ్ళ యొక్క రైట్స్ని ఫస్ట్ డేటా లోపల అన్సెగ్రిగేటెడ్ డేటా ఉండాలన్నమాట. సో బెటర్ డేటా కలెక్షన్, ఇంప్రూవ్ లేబర్ సర్వేస్ టు క్యాప్చర్ ఉమెన్స్ అన్పెయిడ్ అండ్ ఇన్ఫార్మల్ అగ్రికల్చర్ వర్క్. ఇది ఎప్పటి నుంచో జీడిపి క్యాలిక్యులేషన్స్, నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్లో కూడా ఇదే ఇష్యూ. మెయిన్గా ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళాను అనుకోండి, మా మదర్ని నేను ఏమని చెప్పాల్సి వస్తుంది? హౌస్ వైఫ్ అని చెప్పాల్సి వస్తుంది. కానీ మా మదర్ ఉదయం లెగిసినప్పటి నుంచి నా గురించి ఫుడ్ వండుతున్నారు. మా ఫ్యామిలీలో ఎవరికైనా బాగోకపోతే కేర్ ఎకానమీ చూస్తున్నారు. అదే బయట నేను ఒకరిని తీసుకుని వచ్చి వంట చేయించుకోవాలంటే వాళ్ళకి నెలకు 10,000 ఇవ్వాలి. అంటే దీన్ని ఏమంటాం మనం? కేర్ ఎకానమీ అంటాం అనమాట. మెయిన్గా ఉమెన్కి ఏంటి? అన్పెయిడ్ వర్క్ అవడం వల్ల వాళ్ళ యొక్క డేటా ఉండట్లేదు. టైమ్ యూజ్ సర్వేస్ అండ్ జెండర్ డిసెగ్రిగేటెడ్ డేటా. ఎవరెవరికైతే టెర్మినాలజీ అర్థం కావట్లేదు ఈ పదం పట్టియండి. ఎప్పుడైతే ఉమెన్ ఇష్యూస్ వచ్చాయో జెండర్ డిసెగ్రిగేటెడ్ డేటా అనే టర్మ్ని యూజ్ చేసేయండి. అండ్ సెకండ్ థింగ్, స్ట్రెంథనింగ్ వేజ్ ప్రొటెక్షన్. ఎన్ఫోర్స్ ఈక్వల్ వేజెస్ ఫర్ వర్క్ అండర్ లేబర్ లాస్. సో మెయిన్గా నేను చెప్పాను కదా ఇందాక ఏముంది? ఉమెన్కి 300 ఇస్తే మెన్కి ఎంత ఇస్తున్నారంటే 1000 ఇస్తున్నారు. సో ఇట్లా అవ్వకుండా ఏంటి? లేబర్ లాస్ లోపల ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ పెట్టండి. ఎక్స్పాండ్ మినిమం వేజ్ కవరేజ్ ఇన్ అగ్రికల్చర్. సో మన మినిమం వేజెస్ యాక్ట్ని వీళ్ళకి కూడా చేయాలి. ఎన్హాన్సింగ్ ల్యాండ్ ఓనర్షిప్. సో మెయిన్గా వాళ్ళకి కావాలి కాబట్టి నేను ఎప్పుడు నా సజెషన్స్ లోపల ఎక్కువ ఇదే రాస్తుంటా. ప్రమోట్ జాయింట్ ల్యాండ్ టైటిల్స్. సో ల్యాండ్ టైటిల్ అనేది బోత్ ఉమెన్ అండ్ మెన్ మీద ఇద్దరికీ ఉండాలి. ఇంప్రూవ్ ఉమెన్స్ యాక్సెస్ టు క్రెడిట్, ఇన్సూరెన్స్ అండ్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ అనమాట. నెక్స్ట్, స్కిల్ డెవలప్మెంట్. వాళ్ళకి స్కిల్స్ పెరగాలన్నమాట. ప్రొవైడ్ ట్రైనింగ్ ఇన్ అగ్రికల్చర్ టెక్నాలజీస్. మెయిన్గా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ఎన్ష్యూర్ ఉమెన్స్ యాక్సెస్ టు ఫార్మ్ మిషనరీ అండ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్. నెక్స్ట్ ఏంటి? రికగ్నిషన్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్స్. సో అఫీషియల్లీ రికగ్నైజ్ ఉమెన్ యాజ్ ఫార్మర్స్ రాదర్ దెన్ ఓన్లీ లేబరర్స్. సో మెయిన్గా వాళ్ళకి పిఎం కిసాన్ లోపల ఈ స్కీమ్స్ లోపల డబ్బులు రావాలంటే వాళ్ళని ఒక లేబర్ కింద మీరు ఎట్లా ట్రీట్ చేయాలి? ఫార్మర్ కింద ట్రీట్ చేయండి. ఫార్మర్ కింద ట్రీట్ చేసినప్పుడు వాళ్ళకంటూ రైట్స్ పెరుగుతాయి. ఎన్ష్యూర్ దేర్ ఇంక్లూజన్ స్కీమ్స్ సజెస్ట్ చెప్పే కదా
క్రాప్ ఇన్సూరెన్స్, ఇందాక నేను చెప్పిన స్కీమ్స్ రిపీట్ అవుతుంటాయి బికాస్ వీ హ్యావ్ అనలైజ్ సో మచ్ దట్ వీ నో వాట్ విల్ బి రిటన్ ఇన్ ద ఆర్టికల్. పిఎం కిసాన్ అండ్ అగ్రికల్చర్ సబ్సిడీస్ ఎప్పుడైతే వాళ్ళు ఫార్మర్స్ కింద ట్రీట్ చేయబడుతారో వాళ్ళు క్రాప్ ఇన్సూరెన్స్ కింద వాళ్ళకి డబ్బులు వస్తాయి, పిఎం కిసాన్ కింద డబ్బులు వస్తాయి, అగ్రికల్చర్ సబ్సిడీస్లో వస్తాయి. సో కంక్లూజన్ చూడండి, ఒక బ్యూటిఫుల్ కంక్లూజన్ ఉంది. ఉమెన్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ ఎకానమీ, కంట్రిబ్యూటింగ్ సిగ్నిఫికెంట్లీ టు క్రాప్ కల్టివేషన్, లైఫ్ స్టాక్ క్లియరింగ్ అండ్ రూరల్ హౌస్ హోల్డ్స్. హౌఎవర్ their labor remains invisible, undervalued and poorly remunerated. Address data gaps, improving wages, enhancing land rights and recognizing women as farmers as essential steps towards achieving inclusive gender equitable agriculture development. So this is the main purpose of crux of the article. ఇది GS పేపర్ 2 అండ్ పేపర్ 3 లో రెండిట్లో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. దీని మీద మెయిన్స్ క్వశ్చన్ నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు రైట్ మెయిన్స్ ఆన్సర్ ఆన్ దిస్. సో మీ గురించి క్వశ్చన్ ఇచ్చాను చూడండి. Women play a crucial role in sustaining Indian agriculture economy, yet their contribution remain largely unrecognized and undervalued. So discuss this issue faced by women in agriculture and suggest measures to address them. సో దీని గురించి ఏదైతే ఆర్టికల్లో ప్రొవైడ్ చేస్తానో దాన్ని బేస్ చేసుకొని మీరు మంచి మెయిన్స్ ఆన్సర్ రాయండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ ఎప్పటి నుంచో చెప్తున్నాను, గ్లోబల్ ఎనర్జీ కన్సర్న్స్ మౌంట్ యాజ్ ఇరాన్ హిట్ షిప్స్. సో ఇప్పుడు ఇరాన్ అనేది డైరెక్ట్గా షిప్స్ని అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా నాకు ఇందాక వచ్చిన న్యూస్, నేను ఇందాక న్యూస్ పేపర్లో రిపోర్ట్ చేస్తున్నప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే ఇండియన్ ఫ్లాగ్ ఉన్న షిప్ను కూడా అటాక్ చేసింది. మనందరం చెప్పాం, ఎప్పటి నుంచో మళ్ళీ చెప్తున్నాను, దోస్ హు ఆర్ న్యూ టు ద అనాలిసిస్, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది మనకి పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఓమాన్కి కనెక్ట్ చేస్తుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద మనకి ఎవరున్నారు? ఇరాన్. ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి వార్ అవడం మీద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఆగిపోయింది అనమాట. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఒక నారో వాటర్ స్ట్రిప్. సో దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఇండియా అనేది 80% ఆఫ్ అవర్ ఆయిల్స్ ఆర్ ఇంపోర్టెడ్, అందులో 40% ఆఫ్ అవర్ ఆయిల్, ఇంకా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అండ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనేవి మనం ఖతార్ నుంచి తెచ్చుకుంటాం. ఇవన్నీ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వస్తాయి. ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో ఈ పెర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఓమాన్ కనెక్ట్ చేసేది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇప్పుడు ఇజ్రాయెల్ యుఎస్ కలిపి ఇరాన్ని అటాక్ చేయడం వల్ల స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళే షిప్స్ అన్నిటిని అటాక్ చేస్తుంది. సో మీరు అందరూ చూసే ఉంటారు, పీజీస్ హాస్టల్స్ క్లోజ్ అవుతున్నాయి, చాలా మంది హోటల్స్ ఓపెన్ చేయట్లేదు, కాస్ట్స్ పెరుగుతున్నాయి అని చూస్తున్నారు కదా. ఇది ఇంకా ఎక్సాసెర్బేట్ అవుతుంది ఒకవేళ ఈ వార్ జరిగితే. పెట్రోల్ ప్రైజెస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నదన్నమాట. The world dynamics are changing. So I request you all guys to focus on these areas. Map based question వచ్చే ఛాన్స్ ఉంది. So I request you all to focus on these areas. So Iran has launched attacks on commercial shipments in the Persian Gulf and Strait of Hormuz. So ఇప్పుడు డైరెక్ట్ గా చూసారా, పెర్షియన్ గల్ఫ్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏంటి? పెర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఓమాన్ కి కనెక్ట్ చేసేదాన్ని ఏమంటాం మనం? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. సింపుల్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ యూపీఎస్సీ విచ్ రిక్వైర్స్ యువర్ బేసిక్ ఎఫర్ట్ అనమాట. By keeping a basic effort, you can easily answer, including an Indian bound Thai cargo ship. చెప్పా కదా, Thai cargo ship ని అటాక్ చేశారు. This escalation is linked to wider Iran-Israel conflict. మెయిన్గా దేనివల్ల ఏంటి? Iran-Israel conflict. సో కాన్సెప్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మ్యాప్లోనే చూపిస్తున్నా. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దేని కనెక్ట్ చేస్తుంది? పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఓమాన్. ఇక్కడ ఖతర్ ఉంది చూడండి, ఇక్కడ ఇరాన్ ఉంది. చాలా ఇంపార్టెంట్. ఇరాన్ అనేది కువైట్కి బార్డర్ అవ్వదు, బహ్రెయిన్ కావదు, ఖతర్ కావదు, యూఏఈ కావదు, ఓమాన్ కావదు. చూసుకోండి, ల్యాండ్ బార్డర్ లేదు వీటితో. నెక్స్ట్ ఇది యూపీఎస్సీ క్వశ్చన్ ఇక్కడ నుంచి రావచ్చు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఏంటి? నారో వాటర్ వే కనెక్టింగ్ పెర్షియన్ గల్ఫ్ విత్ గల్ఫ్ ఆఫ్ ఓమాన్, దాన్ని అరేబియన్ సీ అంటాం. ఇట్ లైస్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఓమాన్ అండ్ యూఏఈ. ఇటువైపు ఒమాన్ యూఏఈ ఉన్నాయి, అటువైపు ఇరాన్ ఉందన్నమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్లోబల్ ఆయిల్ చోక్ పాయింట్స్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్లోబల్ ఆయిల్ చోక్ పాయింట్. కీ ఫ్యాక్ట్ ఏంటి? నియర్లీ 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ పాసెస్ త్రూ ది స్ట్రైట్. ఇది చాలా తప్పు. 40% గోస్ త్రూ ఇట్. సో ఇక్కడ డేటా అనేది కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవ్వలేదు. మేజర్ ఆయిల్ ఎక్స్పోర్టర్స్ ఎవరెవరు? సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ, ఇరాన్. వీళ్ళందరూ ఎవరు? జీసీసీ. సో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో అందులో మెంబర్స్, ఇంకా ఒపెక్ కంట్రీస్, ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ద స్ట్రైట్ ఈజ్ నియర్లీ ఓన్లీ అబౌట్ 33 కిలోమీటర్స్ వైడ్. నారో ఉంటుంది, 33 కిలోమీటర్స్ స్ట్రిప్ ఉంటుంది. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఇండియా లోపల ఎక్కడెక్కడ ఉన్నాయని అన్నాను? విశాఖపట్నం, పాడూరు,
మంగళూరు పాడూరు ఎక్కడ ఉన్నాయి? కర్ణాటకలో ఉన్నాయి. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ 3 ప్లేసెస్లో మనకి ఏమున్నాయి? స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి. దీంతో పాటు మనం phase 2 లోపల చండీకోల్, ఒడిస్సా అండ్ పాడూరు లోపల మళ్ళీ ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. సో మన SPRs ఏవైతే ఉన్నాయో ఆర్ ఎమర్జెన్సీ ఆయిల్ స్టాక్స్ మెయింటైన్ బై గవర్నమెంట్ టు ట్యాకిల్ ఆయిల్ డిస్రప్షన్స్. సో పర్పస్ ఏంటి? సడన్ గా వార్ అయినప్పుడు, క్రైసిస్ వచ్చినప్పుడు, లేకపోతే డొమెస్టిక్ ఫ్యూయల్ సప్లై లేనప్పుడు వీటిని వాడుకుంటాం అనమాట. సో ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? నేను ఆర్టికల్ చూడకుండా మీ గురించి చెప్తున్నాను, మీతో పాటు ఆర్టికల్ చూస్తున్నాను, ఎందుకంటే టు గెట్ మెయిన్ కాన్ఫిడెన్స్. ఎక్కడెక్కడ ఉన్నాయి? విశాఖపట్నం, మంగళూరు, పాడూరు. విశాఖపట్నం ఆంధ్రాలో ఉంది, మంగళూరు, పాడూరు ఎక్కడ ఉన్నాయి? కర్ణాటక. సెకండ్ ఫేజ్ లోపల మనం చాండికోల్లో డెవలప్ చేయబోతున్నాం, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఒడిస్సా అండ్ పాడూరు ఎట్లనో చూసారు ఇప్పుడు కర్ణాటక. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఉంటుంది, దీని మీద క్వశ్చన్ రావచ్చు. 1974లో పెట్టాం. 1973 ఆయిల్ క్రైసిస్ తర్వాత హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ఫ్రాన్స్. దాని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఎన్ష్యూర్ ఎనర్జీ సెక్యూరిటీ అమాంగ్ మెంబర్ కంట్రీస్. సో మెయిన్గా ఎవరికి కూడా ఎనర్జీ క్రైసిస్ రాకుండా చూసుకోవాలి. ప్రొవైడ్స్ ఎనర్జీ పాలసీ అనాలిసిస్. సో గ్లోబల్ చోక్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇన్ యూపీఎస్సీ. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఎవరికి మధ్య? పెర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్. నెక్స్ట్ ఏంటి? స్ట్రైట్ ఆఫ్ మలక్కా డైలమా అని కూడా అంటాం అనమాట. ఇండియా అందుకోసం ఏంటి? గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కూడా కట్టబోతుంది. ఎందుకంటే మలక్కా స్ట్రైట్ దగ్గర సింగపూర్ అనేది లార్జెస్ట్ డెవలప్డ్ ఎకానమీ అయిపోయింది. ఇండియన్ ఓషన్ నుంచి సౌత్ చైనా సీని కనెక్ట్ చేస్తుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కింద ఉన్నదే బాబలే మందాబ్. ఇదేమంచి రెడ్ సీ నుంచి, రెడ్ సీ మీరు అందరూ దేవరా చూసుంటారు కదా, దట్ సీ ఈజ్ రెడ్ అంటారు కదా. రెడ్ సీ నుంచి ఎక్కడ కనెక్ట్ చేస్తుంది మనకి? గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఆర్ దీన్ని కూడా మనం ఏమంటాం అంటే అరేబియన్ సీ. సో బాబలే మందాబ్ కూడా రావచ్చు. రెడ్ సీ నుంచి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ కనెక్ట్ చేసేది ఏంటి? బాబలే మందాబ్. ఇంకా సువేజ్ కెనాల్ అనేది మెడిటేరియన్ నుంచి రెడ్ సీ. గుర్తుపెట్టుకోండి, మెడిటేరియన్ టు రెడ్ సీ ఏమంచి ఏంటి? సువేజ్ కెనాల్. రెడ్ సీ టు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అనేది బాబలే మందాబ్. క్వశ్చన్ రావచ్చు. ఇంకా బాస్ఫోరస్ స్ట్రైట్ ఒకటి ఉంటుంది, బ్లాక్ సీ టు మెడిటేరియన్. బ్లాక్ సీ నుంచి మెడిటేరియన్ కనెక్ట్ చేసేది బాస్ఫోరస్ స్ట్రైట్. నా ఎక్స్పెక్టేషన్ ఈ యూపీఎస్సీ ప్రిలిమ్స్ కి ఈ ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు మెయిన్ ఇవన్నీ ఏరియాస్ చూసుకోండి, మళ్ళీ రివైజ్ అవ్వండి. విత్ రిఫరెన్స్ టు SPRs అంటే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఆర్ ఎమర్జెన్సీ క్రూడ్ ఆయిల్ స్టాక్స్ మెయిన్లీ టు అడ్రస్ సప్లై చైన్ డిస్రప్షన్స్. మెయిన్లీ దానికోసమే కదా సప్లై డిస్రప్షన్ అయినప్పుడు. ఇన్ ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఆర్ మేనేజ్డ్ బై ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్. సో మీ అందరికీ తెలుసో తెలీదో ఈ స్టేట్మెంట్ కూడా రైటే, ఎందుకంటే ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ ఉంది, ఆ కంపెనీ మొత్తం చూసుకుంటుంది. All the existing strategic petroleum reserve facilities in India are located in the eastern coast. సో ఇప్పుడు మీకు SPRs మీద డైరెక్ట్ గా క్వశ్చన్ రాకుండా ఇండైరెక్ట్ గా అడిగారు. ఎక్కడెక్కడ ఉన్నాయి? విశాఖపట్నం, మంగళూరు, పాడూరు. విశాఖపట్నం ఎటువైపు ఉంది? ఈస్ట్ కోస్ట్ వైపు ఉంది. మంగళూరు, పాడూరు ఎక్కడ ఉన్నాయి? కర్ణాటక ఎటువైపు ఉంది? వెస్ట్ కోస్ట్. సో ఓన్లీ ఈస్ట్ కోస్ట్ అంటే ఏమైపోయింది? స్టేట్మెంట్ తప్పు అయిపోయింది. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 1 and 2. This much how easy is UPSC prelims when you have the knowledge and the guts to do. సో ఎవరెవరైతే నా హిందూ అనాలిసిస్ ఫాలో అవుతున్నారో, సో ప్రెసెంట్ PT 365 కరెంట్ అఫైర్స్ కూడా నేనే చెప్తున్నాను, ప్రెసెంట్ ఎకానమీ నేనే చెప్తున్నా PT 365లో. దో స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎకానమీ యూ కెన్ సబ్స్క్రైబ్ టు అవర్ LTX క్లాసెస్ అనమాట, విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ గైస్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, మీ అందరూ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టేసి ఉంటారు. సుప్రీం కోర్ట్ హోల్డ్స్ రైట్ టు డై ఫర్ మ్యాన్ ఇన్ పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్స్. సో ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయిందంటే పాలిటీలో మీకు చెప్పాలి. మనకి నార్మల్గా రైట్ టు లైఫ్ అనేది ఆర్టికల్ 21 లోపలికి వస్తుంది. ఈ కేసు మీద వెళ్ళిందే అరుణా షాన్బాగ్ కేసు పేరు గుర్తుపెట్టుకోండి, అరుణా షాన్బాగ్ కేసు లోపల ప్యాసివ్ యూథనేషియా అనే కాన్సెప్ట్ చూసాం అనమాట. ప్యాసివ్ యూథనేషియా నథింగ్ బట్ మెర్సీ కిల్లింగ్ అంటాం అనమాట. సో ఒక మనిషి తన లైఫ్ సపోర్ట్ లేకుండా బతకలేనప్పుడు, అలాంటి టైం అప్పుడు అతనికి లైఫ్ సపోర్ట్ తీసేయడాన్ని ప్యాసివ్ యూథనేషియా అంటాం. అరుణా షాన్బాగ్ కేసు ఇది వచ్చింది. తర్వాత ఏమైందంటే పి రత్నం కేస్, ఎవరెవరికైతే పాలిటీలో డీప్ నాలెడ్జ్ ఉంటో వీళ్ళకి అర్థమవుతుంది. జ్ఞాన్ కోర్ కేస్, తెలియకపోతే బాధపడద్దు, భయపడద్దు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. నెక్స్ట్ కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఈ కేసెస్ ద్వారా అలా పెరిగిందనమాట. పి రత్నం కేసులో ఏం జరిగిందంటే రైట్ టు లైఫ్ రైట్ టు డై అన్నారు కాబట్టి చంపేయడానికి చూస్తే పి రత్నం కేసులో రైట్ టు లైఫ్ రైట్ టు డై కాదని చెప్పారు. నెక్స్ట్ ఏంటి? జ్ఞాన్ కోర్ కేసు అప్పుడు ఏమైంది? జ్ఞానోదయం అయింది. ఏంటి? ఇప్పుడు ఇలా చేసుకుంటే చనిపోతున్నారు అనేసి మళ్ళీ ఈ సూసైడ్ ఏదైతే ఉందో దాన్ని క్రిమినలైజ్ చేశారు. అండ్ కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లోపల రైట్ టు లివింగ్ విల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. సో ఎవరైనా చనిపోవాలన్నప్పుడు అంటే ఒకవేళ మెడికల్ సపోర్ట్ తీసేయాలంటే రైట్ టు లివింగ్ విల్ ఇచ్చారనమాట. సో దాని బేస్ మీద ఇది వచ్చిందనమాట.
The Supreme Court of India upheld right to die with dignity for a 32-year-old man who had been in permanent vegetative state. పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటే బతికే ఉన్నాడు కానీ ప్రెసెంట్ లైఫ్ సపోర్ట్ మీద ఉన్నాడు అనమాట. ద కోర్ట్ అలౌడ్ విత్డ్రాల్ ఆఫ్ క్లినికల్లీ అసిస్టెడ్ న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ పాసివ్ యూథనేషియా. సో ఏదైతే అతను ఇప్పుడు బతుకుతున్నాడో క్లినికల్లీ అసిస్టెడ్ న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్ని తీసేయమన్నారు అనమాట. సో పాసివ్ యూథనేషియా అంటే ఏంటి? is refers to withdrawing or withholding life sustaining treatment when recovery is impossible. సో రికవరీ అనేది ఇంపాసిబుల్ అయినప్పుడు ఆ లైఫ్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీ దృష్టిలో ఏంటి CAHN దాన్ని తీసేస్తే దాన్ని ఏమంటాం పాసివ్ యూథనేషియా. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ యాక్టివ్ యూథనేషియా. యాక్టివ్ యూథనేషియా అంటే ఏంటి? బతుకుని చంపేయడం అనమాట. డెలిబరేట్ యాక్ట్ అట్లా చేయకూడదు. ఇది ఓన్లీ పాసివ్, వాడంతటి వాడు చనిపోకూడదు. సో ఇన్ దిస్ కేస్ కోర్ట్ అలౌడ్. సో కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి చెప్పేసా కదా, ఆర్టికల్ 21. రైట్ టు లైఫ్ ఇంక్లూడ్స్ రైట్ టు లైవ్ విత్ డిగ్నిటీ అండ్ దేర్ ఫోర్ రైట్ టు డై విత్ డిగ్నిటీ ఇన్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్. వాళ్ళు బతకలేనప్పుడు, వాళ్ళంతటి వాళ్ళు బతికే ఛాన్స్ లేదు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి, ఎంత అవుతున్నా అవ్వట్లేదు అన్నప్పుడు వాళ్ళకి రైట్ టు డై విత్ డిగ్నిటీ కూడా ఉంటుంది. మీకు చాలామంది సోల్జర్స్ ఉంటారు, వాళ్ళకి ఫుల్గా బుల్లెట్స్ పడిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళొద్దు, నేను ఎక్కడే ఉండిపోతాను అంటారు. ఎందుకు? అతను తన మరణాన్ని తను ఎంచుకున్నాడు. ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళి ఎవరి మీద బడ్డీని అవ్వాలనుకోవట్లేదు. చాలామంది మీ పేరెంట్స్ కూడా అంటూ ఉంటారు, దేవుడు ఉన్నంత కాలం మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, మా హెల్త్ బాగోకుండా మీ మీద బడ్డీని అవ్వకూడదు అని చాలామంది పేరెంట్స్ మీతో అంటూ ఉంటారు. సో అట్లా ఎందుకంటారు మన పేరెంట్స్? మనం వాళ్ళు మనకు బడ్డీని అవ్వకుండా, బట్ మనం ఏమనుకుంటాం, మన పేరెంట్స్ మనం చూసుకోవాలనుకుంటాం. సో ఇప్పుడు మనుషులు అనేవాళ్ళు ఒక ఎమోషనల్ బీయింగ్స్ కాబట్టి డిగ్నిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. So the court emphasizes that allowing patient in irreversible medical conditions to die naturally. So Supreme Court guidelines ఏంటి చెప్పా కదా, కేసు ఏంటి, లాస్ట్ కేస్. The judgment followed the landmark 2018 Supreme Court bench ruling కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇవి ఎవ్వరికి తెలియవు, పాలిటీ లోపల డీప్ నాలెడ్జ్ ఉంటే తప్ప. మీకు పాలిటీ క్లాసెస్, ఎలిటిక్స్ క్లాసెస్లో నేనే చెప్పాను. దోస్ గైస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ పాలిటీ కోర్సెస్ కూడా మీరు తీసుకోవచ్చు. పాసివ్ యూథనేషియా అనేది అరుణా షాన్బాగ్లో వచ్చింది. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? లివింగ్ విల్. ఒకవేళ నాకు ఎలాంటి పరిస్థితి వస్తే ఇది చెయ్యండి అనేది. కీ సేఫ్ గార్డ్స్ ఏంటి? మెడికల్ బోర్డు ఉంటుంది, జ్యుడిషియల్ ఓవర్సైట్ ఉంటుంది. కోర్టు ఏం అబ్జర్వ్ చేసింది కేసు లోపల? ద పేషెంట్ హ్యాస్ ఇర్రివర్సిబుల్ బ్రెయిన్ ఇంజురీ. సో అతను బేసికల్లీ ఒక స్టూడెంట్ బిల్డింగ్ మీద నుంచి పడిపోయినప్పుడు బ్రెయిన్ ఇంజురీ అయిపోద్ది అనమాట. ద ఫ్యామిలీ హ్యాడ్ మేడ్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఫర్ లాంగ్ టర్మ్ కేర్. చాలా ఫ్యామిలీ కష్టపడ్డారు 13 సంవత్సరాలు. అలౌవింగ్ విత్డ్రాల్ ఫ్రమ్ ట్రీట్మెంట్ వాజ్ యాక్ట్ ఆఫ్ కంపాషన్ అండ్ డిగ్నిటీ. పేరెంట్స్ చాలా మంది చూడలేకపోతారు కదా, వాళ్ళ పిల్లలు ఆ స్టేజ్లో ఉండి వాళ్ళకి విముక్తి రావాలని కోరుకుంటారు కదా, చాలా మందికి రిలీజియస్గా ఉంటుంది. సో అందుకోసం చేశారనమాట. ఎథికల్ అండ్ లీగల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ ఏంటి? ఎథికల్ కన్సర్న్స్ ఏంటి? బ్యాలెన్సింగ్ శాంక్టిటీ ఆఫ్ లైఫ్ విత్ డిగ్నిటీ. సో చనిపోతున్నప్పుడు రెస్పెక్ట్ ఉండాలి, ఇంకా ఒక మనిషి ప్రాణం తీసేయకూడదు. ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జి బెంచ్ ఉన్నారో వాళ్ళ కంట్లో నీళ్ళు తిరిగాయంట జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఒక మనిషి యొక్క ప్రాణానికి లైఫ్ సపోర్ట్ తీసేయమని చెప్పారు. సో ప్రివెంటింగ్ మిస్యూజ్ ఆఫ్ యూథనేషియా ప్రొవిజన్స్. లీగల్ కన్సర్న్స్ ఏంటి? స్ట్రిక్ట్ ప్రొసీజర్ ఉండాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ ది జడ్జిమెంట్ ఏంటి? మెయిన్గా పేషెంట్ యొక్క అటానమీ, డిగ్నిటీని చూపిస్తుంది. ఇంకా లివింగ్ విల్, తన యొక్క మరణాంతరం ఏం చేయాలి, లివింగ్ విల్ గురించి మాట్లాడుతుంది. ప్రొవైడ్స్ క్లారిటీ ఆఫ్ ఎండ్ ఆఫ్ లైఫ్ మెడికల్ డెసిషన్స్. సో కీ ప్రొవిజన్స్ చూడండి, దీని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాను. విత్ రెఫరెన్స్ టు యూథనేషియా ఇన్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Passive euthanasia involves withdrawing or withholding life sustaining treatment for a patient. అంతే కదా, ఏదైతే ఆ ట్రీట్మెంట్ ఉందో తీసేదాన్ని ఏమంటాం? ప్యాసివ్ యూథనేషియా. సారీ, యాక్టివ్ యూథనేషియా ఈజ్ లీగల్లీ పర్మిటెడ్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఏం పర్మిటెడ్? పాసివ్ యూథనేషియా, నాట్ యాక్టివ్ యూథనేషియా. ఫస్ట్ స్టేట్మెంట్ రైట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. The Supreme Court has recognized the validity of living wills. Supreme Court అనేది కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో యాక్సెప్ట్ చేసింది కదా. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 1 and 3. సో వెన్ యూ లెర్న్ ఫ్రమ్ ద బెస్ట్ యూ బికమ్ ద బెస్ట్. సో ఇప్పుడు మనీష్ సార్ లాంటి బెస్ట్ టీచర్ దగ్గర మీరు నేర్చుకున్నప్పుడు మీరు తోపు అవుతారు. సో మీరు వెళ్ళి అల్లా టప్పగా ఏదో ఎవరో చెప్తున్నారు, ఏదో తక్కువ రేటుకి వస్తుందని వినేశారు అనుకోండి, మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇంపాక్ట్ అవుతుంది. సో మనీష్ సార్ దగ్గర నేర్చుకుంటే 100% సక్సెస్ రేట్ ఉంటుంది. పాలిటీ క్లాసెస్ డెమో వినండి, వినిన తర్వాత యూ విల్ ఫెల్ ఇన్ లవ్ విత్ పాలిటీ. అంత డెప్త్గా పాలిటీ చెప్పున్నాను. సో రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ వన్స్ కన్సిడర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఆర్ఎస్పీ గెట్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ నేపాల్. సో నేపాల్ లోపల జెన్జీ ప్రొటెస్ట్ అన్నీ తెలిసిందే కదా. ఒక ర్యాపర్ అనేవాళ్ళు ఇప్పుడు నేపాల్ ప్రైమ్ మినిస్టర్ అవబోతున్నారు. సో జెన్జీస్ మీరు ఎవరిని ఎంచుకుంటున్నారు ఎవరికి తెలియట్లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎంచుకోమంటే ఎంచుకోవట్లేదు. మీకు అందరికీ ర్యాపర్స్ కావాలి, టాటూలు వేసుకున్న వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వాళ్ళు కావాలి. సో కాంటెక్స్ట్. సో ద రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ
secured the highest votes under proportional representation system. మన ఇండియా లోపల ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఎక్కడ వాడతాం? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ ఎలక్షన్స్ లోపల వాడతాం. అలాంటి సిస్టమ్ ఎక్కడ యూజ్ చేస్తారు? నేపాల్ లోపల, విచ్ యూజెస్ మిక్స్డ్ FTTP అంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. మన ఇండియా లోపల ఇది ఉంటుంది అనమాట. ఇంకా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అక్కడ రెండు కూడా కలిపి ఉంటాయంట. నేపాల్ లోపల రెండు సిస్టమ్స్ కలిపే ఉంటాయి. సో ద రైజ్ ఆఫ్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ లెడ్ బై రాబీ, పేరే చూడండి అది ఉంది రాబీ. రాబీ అంటే మన దగ్గర ఒక క్రాప్ సీజన్, అక్కడ ఆ ప్రియం పేరు క్రాబీ లమిచానే రిఫ్లెక్ట్స్ గ్రోయింగ్ పబ్లిక్ సపోర్ట్ ఎస్పెషల్లీ అమాంగ్ యంగర్ అండ్ అర్బన్ ఓటర్స్ ఫర్ ఎ న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్. సో అందరికీ కూడా ముసలి వాళ్ళు వద్దు, మెయిన్గా వీళ్ళకి ఎవరు కావాలంటే న్యూ జనరేషన్ లీడర్షిప్ కావాలి. ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ జెన్జీ. మెయిన్ ఓటర్స్ ఇన్ నేపాల్ ఆర్ ఇంక్రీజింగ్లీ సీయింగ్ ఫ్రెష్ పొలిటికల్ ఆల్టర్నేటివ్స్ బియాండ్ ట్రెడిషనల్ పార్టీస్. సో పాత పార్టీస్ కంటే కొత్త పార్టీస్ కావాలని కోరుకుంటున్నారు. సిగ్నిఫికెన్స్ ఏంటి? కొత్త పొలిటికల్ పార్టీ వచ్చింది. ద స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ రిఫ్లెక్ట్స్ పబ్లిక్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ ట్రెడిషనల్ పార్టీస్. ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నాయో ఈ పార్టీస్, ఎవరైతే కేపీ శర్మ, ఓలీ వీళ్ళందరూ లీడర్స్ ఉన్నారు కదా, ఆ పార్టీస్ మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదని చూపిస్తుంది. చేంజింగ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్. నేపాల్ పాలిటిక్స్ ఈజ్ విట్నెసింగ్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ పొలిటికల్ యాక్టర్స్. సో కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు పాలిటిక్స్ లోపలికి. ఇంప్లికేషన్స్ ఫర్ గవర్నెన్స్. కోయిలేషన్ గవర్నమెంట్స్ మే బికమ్ మోర్ కామన్ డ్యూ టు మల్టీ పార్టీ రిప్రజెంటేషన్. ఇండియా లోపల కూడా 1989 నుంచి స్టార్ట్ అయిపోయింది కదా కోయిలేషన్ పాలిటిక్స్, ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ రీజనల్ ఇంపార్టెన్స్. సో ఎవరైతే లీడర్ రీజన్ బాగా చేస్తానంటారో వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. పొలిటికల్ స్టెబిలిటీ ఇన్ నేపాల్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఫర్ ఇండియాస్ నైబర్హుడ్ పాలసీ అండ్ రీజనల్ డిప్లొమసీ. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అనేది నేపాల్ లోపల వచ్చింది. సో ఈ ఆర్టికల్ ద్వారా మీరు ఈ నేపాల్ ఎలక్షన్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. జెన్జీ ప్రొటెస్ట్ గురించి, ప్యాసివ్ యూథనేషియా గురించి మొత్తం కేసెస్ అన్ని చెప్పేస్తున్నాను మీకు. సో ప్యాసివ్ యూథనేషియా గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మొత్తం ఇంపార్టెంట్ స్ట్రైట్స్ గురించి తెలుసుకున్నాం. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, బాబలే మంద, బాస్ఫరస్ స్ట్రైట్, మెలక్కా స్ట్రైట్ అన్నిటి గురించి తెలుసుకున్నాం. ఉమెన్ ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్, ఏ రిఫార్మ్స్ తీసుకొని రావాలి ఉమెన్ కోసం అని తెలుసుకున్నాం. అండ్ జీడిపి ఎకనామిక్స్ ఆర్టికల్ గురించి తెలుసుకున్నాం. సో మీ మనీష్ సార్ ఉన్నప్పుడు మీ గురించి ఇంత డెప్త్గా ఇంటర్నేషనల్ రిలేషన్, సైన్స్ అండ్ టెక్, ఎన్వైర్న్మెంట్, పాలిటీ అన్ని ఆర్టికల్స్ ఇంత డెప్త్గా కవర్ చేస్తున్నందుకు యువర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు మేక్ ష్యూర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. యూ హ్యావ్ టు డూ దిస్ గైస్. ఇది చేస్తున్నప్పుడే మన వీడియోస్ అనేది లార్జెస్ట్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీకి రీచ్ అవుతుంది. నా దగ్గర ఉన్న టాలెంట్, నా నాలెడ్జ్ అనేది 10 మందికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు 10 మంది చూసిన అదే ఎఫర్ట్, 1000 మంది చూసిన అదే ఎఫర్ట్, 10,000 మంది చూసిన అదే ఎఫర్ట్. నేను ఏం కోరుకుంటా? 10,000 మంది చూడాలని కోరుకుంటా. నాకు కూడా పేరు కావాలని ఉంటుంది కదా. సో నేను ఎల్టిక్స్ క్లాసెస్లో పాలిటీ టీచ్ చేశాను, ఎన్వైర్న్మెంట్ డీల్ చేశాను. దీంతోపాటు ఇప్పుడు PD365 కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను. సో దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు అందరూ కూడా ఈ క్లాసెస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మనీష్ సార్ స్టూడెంట్స్ అని చెప్పి స్పెషల్ డిస్కౌంట్ కూడా అడగండి. సో భారతి మ్యామ్ మీతో కార్డియల్గా రిఫ్లెక్ట్ అవుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ హిందూ అనాలిసిస్. థ్యాంక్ యూ. నేను 12th ఏదైతే ఈ March 12th ఉందో దీంతో 13th అనాలిసిస్ కూడా యాడ్ చేసి ఉంటాను. రేపు 13th ఆర్టికల్స్ కూడా దీంతో అటాచ్ చేయించి 2 days అనాలిసిస్ అనేది మీకు రేపు అప్లోడ్ చేయిస్తాను. సో థ్యాంక్ యూ. నాకు వర్క్ ఉండడం వల్ల ఇవాళ నేను అనాలిసిస్ మార్నింగ్ చేయలేపాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. లవ్ యూ ఆల్, లవింగ్ యూ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. థ్యాంక్ యూ. ఓకే గైస్, నిన్న మనం 12th March హిందూ అనాలిసిస్లో ఉన్న ఆర్టికల్స్ అన్నీ చూసాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ది ఆర్టికల్స్ దట్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ ద 13th March ఆఫ్ హిందూ న్యూస్ పేపర్. సో సారీ గైస్, నిన్న నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల I can't able to deliver the Hindu analysis yesterday. So I have decided to club 2 analysis. నిన్నటిది ఎవరిది కలిపి మీకు సింగిల్ దాంట్లో కలిపి ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అవి చాలా మంచి ఆర్టికల్స్ వచ్చినాయి. 4 ఆర్టికల్స్ కూడా మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని పిక్ చేసుకున్నాం మార్నింగ్ లేచి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు ఫోకస్. సో మీ అందరికీ ఈ వీడియోతో, ఇందాకే చూస్తున్న వీడియోతోనే ట్యాగ్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా ఫోకస్ ఏం లేదు. ఇంకా మీరు నువ్వు ఆపరా బాబు, మేము స్టార్ట్ చేయాలి వెంటనే అనేసి అనుకుంటారు కదా. ఓకే, ఫస్ట్ ఆర్టికల్, సుప్రీం కోర్టు స్టడీ వాట్ కాన్స్టిట్యూట్స్ పర్సనల్ డేటా ఇన్ DPDP. మనందరికీ తెలుసు కదా, సెక్షన్ 8 సబ్ క్లాజ్ J ఆఫ్ RTI యాక్ట్. సెక్షన్ 8 సబ్ క్లాజ్ J ఆఫ్ RTI యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అమెండ్ చేసింది ఏంటి? డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, DPDP యాక్ట్ అంటాం. ఎందుకంటే సెక్షన్ 8 సబ్ క్లాజ్ J అనేది పర్సనల్ డేటాని మానిటర్ చేస్తుంది. సో దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇండియా co-sponsors resolutions passed by UNSC against Iran. సో ఇరాన్కి ఎగెన్స్ట్గా UNSC, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్
స్పాన్సర్ చేసిన రెజల్యూషన్ని ఇండియా కూడా బ్యాక్ చేసిందంట. ఎందుకంటే ఇండియా లోపల ఎనర్జీ సెక్యూరిటీ కన్సర్న్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. థర్డ్, విబిఎస్ఏ బిల్ ఇస్ అ సొల్యూషన్ టు కరెంట్ ఛాలెంజెస్ సేస్ యూజీసీ. ఏంటి ఈ విబిఎస్ఏ బిల్, ఏంటి ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చెప్తుంది, ప్రతిదీ కూడా చూసుకుందాం. సెవెంత్, పేరెంటల్ ఇన్కమ్ అలోన్ కెనాట్ సెట్ క్రిమిలేయర్ స్టేటస్. సో మీకు ఓబీసీ 1994 ఇంద్రస్వామి కేసు మీ అందరికీ తెలిసిందే కదా. దెన్ సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రిమీ లేయర్. సో ఓబీసీ లోపల కూడా టైప్స్ ఉంటారు ఇన్కమ్ లెవెల్స్ మీద. 8 lakhs కంటే అబవ్ ఉన్న వాళ్ళందరూ క్రిమీ లేయర్, తక్కువ ఉన్న వాళ్ళు నాన్ క్రిమీ లేయర్ అని చెప్పింది. దీని గురించి ఒక కమిటీ కూడా పెట్టాం, రామ్ నందన్ కమిటీ అని పెట్టాం. సో ఇవన్నీ కూడా ఈ 4 articles కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. సో ఐ హోప్ యూ ఆల్ గైస్ యూటిలైజెస్ దిస్. సో మీ గురించి చేస్తున్న ఎఫర్ట్స్ అన్ని మీరు యూటిలైజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో దట్ మన ఇన్స్టిట్యూట్ రెప్యుటేషన్ పెరుగుతుంది. మీరు అందరూ కూడా ఎల్టెక్స్ క్లాసెస్ విని మీరు కనుక ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారని కింద కామెంట్ సెక్షన్ పెడితే ఇన్స్టిట్యూషన్తో పాటు నాకు కూడా చాలా ప్రౌడ్గా ఉంటుంది అనమాట. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎవరెవరైతే అనాలిసిస్ వింటున్నారో మీరు అందరూ కూడా మీ యొక్క మీరు ఎగ్జామ్స్ ఎక్కువ రాయండి. ప్రిలిమ్స్ టైం ఇది. సో ప్రిలిమ్స్ టైం కాబట్టి ఐ హ్యావ్ టు గివ్ సమ్ సజెషన్స్. రైట్ మోర్ ఎగ్జామ్స్. సో ఇది ఫ్రీ గైడెన్స్ అనుకోండి, నేను ఎవరికి చెప్పను, బట్ రైట్ మోర్ ఎగ్జామ్స్. యూపీఎస్సి ఈజ్ అబౌట్ రైటింగ్ ఎగ్జామ్స్ అండ్ అనలైజింగ్ దెమ్. ప్రతి ఒక్కడు క్రికెట్ ఆడతాడు ఇండియా లోపల, కానీ కోహ్లీ కవర్ డ్రైవ్ బాగా ఆడితే రోహిత్ శర్మ పుల్ షాట్ బాగా ఆడతాడు. మీ కవర్ డ్రైవ్ ఏది, మీ పుల్ షాట్ ఏది అనేది బాగా తెలుసుకొని సడన్గా మీరు రోహిత్ శర్మ అనుకోండి, కవర్ డ్రైవ్ వస్తే కోహ్లీ అంత బాగా ఆడకపోయినా సరే కవర్ డ్రైవ్ కూడా ఏదో విధంగా ఆడాలి కదా, అప్పుడు నువ్వు ఒక మంచి ఆల్రౌండ్ క్రికెటర్ అవుతావు కదా. సో కవర్ డ్రైవ్ ఎలాగా ఆడాలో కూడా ఒక యావరేజ్ పర్సన్లో తెలుసుకోండి. మీ స్ట్రెంగ్త్ సబ్జెక్ట్స్ మీ చేతిలో పెట్టుకుంటూ ఏవేవైతే టఫ్ సబ్జెక్ట్స్ అని మీరు ఫీల్ అవుతున్నారో వాటిలో ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉన్నామంటే ఇట్ ఈస్ ఈజీ టు క్రాక్ ది ఎగ్జామ్. సో అందుకే ఎగ్జామ్స్ ఎక్కువ రాయండి, అనలైజ్ చేసుకొని మిమ్మల్ని మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, మీకు టైం సరిపోవట్లేదా, లేకపోతే క్వశ్చన్ లోపల స్టాండర్డ్ ఎప్పుడున్నే పెరిగినప్పుడు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా, మీరు ఎగ్జామ్లో స్ట్రెస్కి లోన్ అవుతున్నారా, ఇవన్నీ కూడా మనకి మాక్ టెస్ట్లోనే తెలుస్తుంటాయి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు రైట్ ఎగ్జామ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎన్నైతే అన్ని రాయండి, ఎందుకంటే నౌ యూ హ్యావ్ గాట్ టెలిగ్రామ్ ఛానల్స్, ఫ్రీ టెస్ట్ సిరీస్ దొరుకుతున్నాయి. ఇన్స్టిట్యూట్స్, రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఓపెన్ టెస్టులు పెడుతున్నారు వితౌట్ సింగిల్ పెనీ. మీరు అందరూ మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏమంటారంటే సార్ మా కోచింగ్ లేకుండా ర్యాంక్ అంటే మరి ఇవే ఇంకా ఆపర్చునిటీస్. నేనైతే డబ్బులు ఖర్చు పెట్టేవాడిని నా స్టడీస్ కోసం, ఎందుకంటే ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. నాకు ఒక 100 రూపాయలు బిర్యానీ తినే బదులు ఆ 100 రూపాయలతో బుక్ కొనుక్కోమంటే కొనుక్కుంటా. ఎందుకంటే ఫర్ మీ ఎగ్జామ్స్ అంటే స్టడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు రేపు పొద్దున్న అదే తిండి పెడుతుంది. ఇప్పుడు 7-8 months నుంచి మీకు టీచ్ చేస్తున్నాను, నాకు ఫుడ్ పెడుతుంది ఏంటి, నా యూపీఎస్సీ ప్రిపరేషన్. సో దీన్ని మనం వదులుకోలేం కదా. సో ఎక్కడైతే డబ్బులు అవసరం అక్కడ ఖర్చు పెట్టుకోండి, మంచి క్వాలిటీ కంటెంట్ తెలుసుకోండి. ఓన్లీ థింగ్ దట్ ఐ సజెస్ట్ ఇస్ మీ పర్సనల్ డెవలప్మెంట్ కోసం డబ్బుల గురించి ఆలోచించొద్దు, వేరే వాడికి ఖర్చు పెట్టాలన్నప్పుడు ఆలోచించండి. సో మీ ఒక సెల్ఫ్ ప్రిపరేషన్ కాబట్టి దాంట్లోపల బెస్ట్ మీ దగ్గర ఉన్న మనీని బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ వాటి లోపల పెట్టుకొని వాడుకోండి. సుప్రీం కోర్టు స్టడీ వాట్ కాన్స్టిట్యూట్స్ పర్సనల్ డేటా ఇన్ డిపిడిపి. సో క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ ఏమీ లేదు, మనకి ఆర్టికల్ 19 బేస్ చేసుకొని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా చేయాలంటే వీ షుడ్ హ్యావ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అని ఫీల్ అయ్యాం, అందుకోసం యాక్ట్ తీసుకొచ్చాం. అందులో ఏముంది, Section 8 Subclause J. ఈ Section 8 Subclause J ఏమంటుందంటే పర్సనల్ డేటా కెనాట్ బి గివెన్. పర్సనల్ డేటా ఇవ్వకూడదు నార్మల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పర్సనల్ డేటా అంటే ఏంటంటే నా యొక్క సెక్షువల్ ఓరియంటేషన్ ఏంటి, నా మెడికల్ రికార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఏంటి నా యొక్క పర్సనల్ డేటా, నార్మల్గా ఇవ్వకూడదు. బట్ ఇఫ్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అవుట్వేస్ అంటే సొసైటీకి నా పర్సనల్ డేటా చాలా ఇంపార్టెంట్, లేకపోతే సొసైటీ లోపల లా అండ్ ఆర్డర్ పబ్లిక్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు పర్సనల్ డేటాని డిస్క్లోజ్ చేసే ప్రొవిజన్ Section 8 Subclause Jలో ఉంది. సో ఈ ప్రొవిజన్ని ఇండైరెక్ట్గా ఒక యాక్ట్ వచ్చిందనమాట. మీ అందరికీ తెలిసిందే కేఎస్ పొట్టస్వామి అంటే మీరు అందరూ ఏమంటారు, రైట్ టు ప్రైవసీ అండర్ ఆర్టికల్ 21 కింద రైట్ టు ప్రైవసీ కేఎస్ పొట్టస్వామి కేసు అంటారు. ఈ కేఎస్ పొట్టస్వామి కేసు లోపల ఏం చెప్పారు, రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21లో పార్ట్ అన్నారు అనమాట. సో దాని ప్రకారం డైరెక్ట్గా అది ఏం చేసిందంటే Section 8 Subclause Jని అమెండ్ చేసింది.
ఎమెండ్ చేయడం వల్ల ఇప్పుడు పర్సనల్ డేటా చిన్న చిన్న విషయాలకు కూడా డేటా ఇవ్వకుండా ఆపేస్తారనమాట. సో ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను, ఒక 100 కోట్ల ఫైల్ మీద సంతకం పెట్టాను నేను. ఇప్పుడు ఆ ఫైల్ అడుగుతుంటే ఆ ఫైల్ మీద ఉన్న సంతకం నా పర్సనల్ డేటా అంటున్నారు. సో ఇప్పుడు ఆ ఫైల్ మీద ఉన్న సంతకం నా పర్సనల్ డేటా అన్నప్పుడు నేను డబ్బులు ఇవ్వలేను కదా, ఆ ఫైల్ రాదు కదా. సో నా కరప్షన్ తెలియదు కదా. సో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనేవి ఎఫెక్ట్ అవుతాయి కదా. సో దానికి సంబంధించి ఇప్పుడు పర్సనల్ డేటా లోపలికి ఏమేమి వస్తాయనే దాని గురించి డిస్కస్ చేయబోతుందంటే సుప్రీంకోర్టు. వెరీ వెరీ గుడ్. దీస్ ఆర్ ద పాజిటివ్ స్టెప్స్ దట్ ఆర్ గోయింగ్. ఎందుకంటే ఒకవైపు రైట్ టు ఇన్ఫర్మేషన్ ని రైట్ టు ప్రైవసీతో బ్యాలెన్స్ చేయాలి. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది జ్యుడిషియరీ అనమాట. సో జ్యుడిషియరీ ఈస్ ఆన్ ఇట్స్ ట్రాక్ టు డూ సచ్ థింగ్స్. సో ఓకే, కాంటెక్స్ట్. Supreme Court of India has agreed to examine what qualifies as personal data. Supreme Court of India has agreed to examine what qualifies personal data under DPDP Act. This issue arose from a petition filed by journalist Geeta Seshu. So Geeta Seshu అనే ఒక జర్నలిస్ట్ అండ్ ద సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ అంట, వీళ్ళిద్దరూ కలిపి వేశారంట. ఆర్గ్యూయింగ్ దట్ ద లా మే రెస్ట్రిక్ట్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ నెసరీ ఫర్ జర్నలిజం అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ రిపోర్టింగ్. చెప్పా కదా, ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తారనమాట. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే మీరు అందరు రంగం సినిమా చూసే ఉంటారు. రంగం సినిమాలో హీరో పరిస్థితి ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. అతను పొలిటికల్ కాంట్రవర్సీస్ అయినా ఏవైనా అవన్నీ కూడా బయట తీయడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళందరికీ ఏం కావాలంటే ఇన్ఫర్మేషన్ కావాలన్నమాట. సో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఆర్టీఐ ద్వారా తెప్పించుకుంటారు. ఇప్పుడు ఈ ఆర్టీఐ ఏమంచి ఇప్పుడు చాలా లూప్ హోల్స్ వచ్చినాయి. అది the case questions whether the current interpretation of personal data could undermine the RTA. చెప్పా కదా, ఇప్పుడు ఏదైతే పర్సనల్ డేటా ఉందో ఈ డిపిడిపి యాక్ట్ ఉందో దీనివల్ల ఆర్టీఏ అండర్మైన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండర్మైన్ అంటే పర్సనల్ డేటా అవసరమైనప్పుడు ఎవరు అండ్ లిమిట్ ట్రాన్స్పరెన్సీ. చెప్పా కదా, ఈ పదం మీరు వాడాలి. ఈ సెక్షన్ 8 సబ్ క్లాస్ జే వచ్చినప్పుడు మీరు ఈ పదం పక్కా వాడాలి. ట్రాన్స్పరెన్సీని లిమిట్ చేసే ఛాన్స్ ఉంది రిగార్డింగ్ ఇండివిజువల్ హోల్డింగ్ పబ్లిక్ ఆఫీస్. సో డిపిడిపి యాక్ట్ చెప్పా కదా, డిపిడిపి యాక్ట్ ఏంటి? సుప్రీం కోర్ట్, ద లా వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ సుప్రీం కోర్ట్ రికగ్నైజ్ రైట్ టు ప్రైవసీ యాజ్ ఫండమెంటల్ రైట్. ఇప్పుడు ఇన్ 2017 పుట్టస్వామి జడ్జిమెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ టు రెగ్యులేట్. దేనికోసం ఎనాక్ట్ చేసామంటే లా దేనికోసం చేసాం? కలెక్షన్, డేటాను ఎలా కలెక్ట్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి పర్సనల్ డేటా ఇన్ ఇండియా, ప్రతి దాని గురించి రూల్స్. ఇట్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ సిటిజన్స్ డిజిటల్ ప్రైవసీ. సో సిటిజన్స్ యొక్క డిజిటల్ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చిందే ఈ డిపిడిపి యాక్ట్, వైల్ అలౌవింగ్ లాఫుల్ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా ఫర్ లెజిటిమేట్ పర్పస్. ఎక్కడి వరకు అవసరమైతే అక్కడ డేటా వాడుకోవచ్చు, మిగతా విషయాల లోపల అవసరం లేదు. కోర్ ఇష్యూ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. మెయిన్ ఇష్యూ ఏంటి? వాట్ కాన్స్టిట్యూట్స్ పర్సనల్ డేటా. అసలు పర్సనల్ డేటా అంటే ఏంటి? whether information related to public officials should still be treated as personal data. అదే చెప్పా కదా, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, అందుకే ఎగ్జాంపుల్ చెప్పేసా. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, నేను ఒక 100 crores ఫైల్ మీద సంతకం పెట్టేసా. ఈ 100 crores ఫైల్ గురించి ఇప్పుడు నాకు డేటా అడుగుతున్నప్పుడు నేను పర్సనల్ డేటా అంటాను, ఎందుకంటే దాని మీద నా సంతకం ఉంది. సో పబ్లిక్ అఫీషియల్స్ని కూడా పర్సనల్ డేటా కింద చూసుకోవాలా. హౌ టు బ్యాలెన్స్ ప్రైవసీ విత్ పబ్లిక్స్ రైట్ టు నో. సో ఇక్కడ ఏమీ లేదు, ప్రైవసీని దేంతో మనం మేనేజ్ చేయాలి, రైట్ టు ఇన్ఫర్మేషన్తో మేనేజ్ చేయాలి. ఈ 3 క్వశ్చన్స్ సుప్రీంకోర్టు ముందు ఉన్నాయన్నమాట. వెరీ వెరీ గుడ్. ద చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆస్క్డ్ అన్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్. ఒక ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అడిగారంటే ఏంటంటే, అట్ వాట్ పాయింట్ షుడ్ డేటా అబౌట్ ఎ పర్సన్ హోల్డింగ్ పబ్లిక్ ఆఫీస్ బి కన్సిడర్డ్ యాజ్ పబ్లిక్ రాదర్ దెన్ ప్రైవేట్. సో ఇప్పుడు నా ఇంట్లో నేను జీసస్ని ప్రేవ్ చేస్తున్నా. నా వర్క్కి నేను జీసస్ ప్రే చేస్తే ఏంటి, అల్లాకి ప్రే చేస్తే ఏంటి, హనుమానికి ప్రే చేస్తే ఏంటి, అది నా ప్రైవేట్ లైఫ్. బట్ నేను ఎవరికి ప్రే చేసినా బయటకు వచ్చి నేను ఒక ఫైల్ మీద సంతకం పెడుతున్నప్పుడు ఆ ఫైల్ మీద సంతకం వల్ల సొసైటీ మీద ఇంపాక్ట్ ఉన్నప్పుడు, ఎందుకంటే నేను పబ్లిక్ అఫీషియల్ కదా, సో నా సొసైటీ మీద ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఏది ప్రైవేట్ ఏది పబ్లిక్, ఏ డేటాని మీరు ప్రైవేట్గా చూసుకుంటారు, ఏ డేటాని మీరు పబ్లిక్గా చూసుకుంటారు అనేసి డివై చంద్రచూడ్ ఫార్మర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అడిగారు అనమాట. దిస్ హైలైట్స్ ద టెన్షన్ బిట్వీన్ ప్రైవసీ రైట్స్ అండ్ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్. డిపిడిపి యాక్ట్, ఇండియాస్ ప్రైమరీ లా రెగ్యులేటింగ్ కలెక్షన్, స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ డిజిటల్ పర్సనల్ డేటా అప్లైస్ టు ఎవరెవరికి అప్లై అవుతుంది? డిజిటల్ పర్సనల్ డేటా కలెక్టెడ్ విత్ ఇన్ ఇండియా, మన ఇండియాలో కలెక్ట్ చేసిన దానికి డేటా ప్రొడ్యూస్డ్ అవుట్ సైడ్ ఇండియా రిలేట్స్ టు ఆఫరింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఇండియా. సో ఏదైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇండియాలో ఆపరేట్ చేస్తే ఇచ్చినా దాని గురించి కూడా అవుతుంది.
సో ఇందులో ఒక 3 టర్మ్స్ యూజ్ చేశారు చూడండి, డేటా ప్రిన్సిపల్, డేటా ఫిడ్యూషరీ, డేటా ప్రాసెసర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరెవరి దగ్గర నుంచి అయితే డేటా ఎమర్జ్ అవుతుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డేటా తీసుకుంటుంది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, నన్ను డేటా ప్రిన్సిపల్ అంటారు. అదే ఎవరైతే నా దగ్గర నుంచి డేటా తీసుకుంటారు, ఇప్పుడు ఇన్స్టా నా దగ్గర నుంచి డేటా తీసుకుంటుంది పర్సన్ ఏ నుంచి, పర్సన్ ఏ అనేవాడు డేటా ప్రిన్సిపల్, ఇన్స్టా అనేది డేటా ఫిడ్యూషరీ. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇండివిజువల్ హూస్ డేటా ఈస్ బీయింగ్ ప్రాసెస్డ్, అతను ఏమంటాం డేటా ప్రిన్సిపల్. అదే డేటా ఫిడ్యూషరీ అంటే ఏంటి, ఎంటిటీ డిసైడింగ్ ద పర్పస్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రాసెసింగ్ డేటా. ఇన్స్టా ఏమంటాం డేటా ఫిడ్యూషరీ. దెన్ హూ ఇస్ డేటా ప్రాసెసర్, ప్రాసెస్ డేటా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫిడ్యూషరీ. కీ ఫీచర్స్ ఏంటి, కన్సెంట్ బేస్డ్ డేటా. సో డేటా తీసుకోవాలంటే మన దగ్గర ఏముండాలి, కన్సెంట్. పెనాల్టీస్ అప్ టు 250 crore వరకు పెనాల్టీస్ ఉంటాయి. డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా పెట్టాం దీని అకార్డింగ్ టు డిపిడిపి యాక్ట్. పర్సనల్ డేటా మీన్స్ ఎనీ డేటా అబౌట్ ఎనీ ఇండివిజువల్ హూ ఇస్ ఐడెంటిఫైడ్ బై ఆర్ ఇన్ రిలేషన్ టు సచ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హోటల్కి వెళ్ళారు. ఈ హోటల్కి ఇవాళ ఎంతమంది వచ్చారు, అందరు డేటా ఇవ్వండి అని అడిగారు. అంటే ఏంటి, మీరు తెలియకుండా ఆ పీపుల్ యొక్క డేటా అడుగుతున్నారు. కాబట్టి నేను వెళ్ళాను ఆ హోటల్కి నా హాలిడే టైంలో, అది నా ప్రైవేట్ లైఫ్. మీరు నన్ను మానిటర్ చేయడానికి ట్రై చేస్తున్నారు, స్పై చేయడానికి ట్రై చేస్తారు. సో ఇట్ ఈస్ లైక్ వైలేటింగ్ మై పర్సనల్ డేటా అనమాట. సో అందుకే ఎప్పుడైనా ఇలాంటి సెన్సిటివ్ డేటాస్ ఇవ్వాలంటే పోలీసులు ఏమంటే మాకు మెజిస్ట్రేట్ యొక్క సైన్ కావాలి, ఇది కావాలంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి, నేమ్, ఫోన్ నెంబర్, ఆధార్, ఈమెయిల్ ఐడి, లొకేషన్ డేటా చెప్పా కదా, బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా ఏంటి సెన్సిటివ్ పర్సనల్ డేటా. సో డేటా ప్రిన్సిపల్ అంటే ఏంటి, టు ఇండివిజువల్ హూమ్ ద డేటా ప్రాసెస్ రిలేట్స్ టు, అంటే మనం. ఇఫ్ ఏ కంపెనీ కలెక్ట్స్ యువర్ ఫోన్ నెంబర్ ఫర్ యువర్ సర్వీస్ డెలివరీ, యు ఆర్ డేటా ప్రిన్సిపల్. దెన్ హూ ఈస్ డేటా ఫిడ్యూషరీ, ద పర్సన్, కంపెనీ ఆర్ గవర్నమెంట్ ఎంటిటీ that determines the purpose of collecting data and how the data will be used. ఎగ్జాంపుల్ చెప్పకదా, ఇన్స్టా సోషల్ మీడియా కంపెనీస్. ఈ కామర్స్ అంటే ఏంటి, అమెజాన్, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. మనం దీనికోసం ఒక బోర్డు కూడా పెట్టాం, డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఏ స్టాచ్యుటరీ బాడీ. గుర్తుపెట్టుకోండి, బోర్డు అంటే మీరు ఏమనుకుంటారంటే అది ఒక నార్మల్ బాడీ అనుకుంటారు, బట్ దిస్ ఇస్ ఎ స్టాచ్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ డిపిడిపి యాక్ట్. Monitor compliance with the act, impose penalties for violation, handle complaints regarding data breaches అన్నమాట. నెక్స్ట్ RTI Act. సో RTI Act, పర్సనల్ ఇన్ఫర్మేషన్ క్లాస్, సెక్షన్ 8(1) సబ్ క్లాస్ జన్. ఇది మీకు మొత్తం చెప్పేసి ఉన్నా. హిందూ అనాలిసిస్ ఎవరెవరైతే 7 to 8 months నుంచి ఫాలో అవుతున్నారో, యూ ఆర్ గాడ్స్ ఆన్ ఎర్త్. ప్రెసెంట్ మీ దగ్గర ఉన్నంత నాలెడ్జ్ ఎవరి దగ్గర కూడా లేదు. అదైతే మీకు 100% గ్యారంటీతో చెప్తున్నాను. అన్ని సబ్జెక్ట్స్లో మీకు ప్రతిదీ కూడా ఎవరెవరైతే నేను యూట్యూబ్లో పెట్టిన ప్రతి వీడియో, ఎస్ఎన్టీలో, ఎల్టీఎక్స్లో నేను చెప్పిన ప్రతి వీడియో ఎవరైతే చూసి ఎస్ఎన్టీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, నా డిబేట్స్ కానీ అన్నీ చూసుంటే యూ వుడ్ హ్యావ్ మోర్ నాలెడ్జ్ దెన్ మీ. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ క్యాన్ ఎగ్జామ్ ఫ్రమ్ డిస్క్లోజర్ if it causes unwarranted invasion of privacy. సో పర్సనల్ డేటా అనేది ఇవ్వకూడదు. However, if information may still be disclosed if larger public interest justifies. సో డేటా డిస్క్లోజ్ చేయాలంటే ఏం కావాలి, లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో రైట్ టు ప్రైవసీ రికగ్నైజ్డ్ యాజ్ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 ఎస్టాబ్లిష్డ్ బై సుప్రీం కోర్ట్ ఇన్ 2017 కేఎస్ పుట్టస్వామి కేసు. సో కేఎస్ పుట్టస్వామి కేసు లోపల ఇది చెప్పాం అనమాట. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూడండి. Consider the following statements regarding the DPDP Act. A data principal refers to the entity that processes personal data on behalf of the government. అతను ఏమంటాం, డేటా ఫిడ్యూషరీ ఆర్ డేటా ప్రొసెసర్ అంటాం, డేటా ప్రిన్సిపల్ అనం. ద యాక్ట్ ఎస్టాబ్లిషెస్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా, పెట్టాం కదా DPDP యాక్ట్, స్టాచ్యుటరీ బాడీ. పెనాల్టీస్ అండర్ ద యాక్ట్ మే ఎక్స్టెండ్ అప్ టు 250 crore. చూసాం కదా, మానిటరీ 250 crore. కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఏది, ఇచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు కాబట్టి 2 and 3. 1 ఎందుకు రాంగ్, డేటా ప్రిన్సిపల్ అంటే హూస్ డేటా యు ఆర్ ప్రాసెసింగ్. ఎవరైతే డేటా తీసుకుంటారో అతను ఎవరు అవుతారు, డేటా ఫిడ్యూషరీ. ఆ ప్రాసెస్ చేసేవాడిని డేటా ప్రాసెసర్ అంటాం. సో చూసారా, దీస్ ఆర్ ద సింపుల్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు నోటీస్, లేకపోతే దొరికేస్తాం. ఇండియా co-sponsors resolution passed by UNSC against Iran.
సో ఇండియా అనేది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పాస్ చేసిన రెజల్యూషన్ అగెన్స్ట్ ఇరాన్ని కో స్పాన్సర్ చేసింది. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు చూస్తున్నారు కదా, చెన్నై లోపల, తమిళనాడు లోపల అందరూ పెట్రోల్ బంకుల దగ్గర ఏంటంటే ఇవి క్యాన్లు పట్టుకుని నిల్చొని ఉన్నారు, పెట్రోల్ పట్టించుకుంటున్నారు అనమాట. ఎక్కడ పెట్రోల్ ప్రైజెస్ పెరిగిపోతాయి ఏంటి అనేది. సో ఆ పొజిషన్కి వచ్చి అనమాట. India co-sponsored a UNSC resolution with 134 countries and GCC Gulf Cooperation Council demanding immediate cessation of Iran's attacks on GCC countries. So GCC countries మీద ఎఫెక్ట్స్ ని ఆపాలి ఇరాన్ అనే దాని ఒక రెజల్యూషన్తో 134 కంట్రీస్ చేసిందనమాట. సో దీన్ని ఏమంటాం మనం అంటే, మనం ఎసిమెట్రిక్ అంటాం అనమాట. ఎసిమెట్రిక్ అటాక్ అంటాం. దీని గురించి మీకు సింపుల్గా చెప్పాలంటే, మీరందరూ ఒక్కడు సినిమా చూసారా? ఒక్కడు సినిమా లోపల ప్రకాష్ రాజ్ చాలా బలవంతుడు. భూమికను పట్టుకోవడానికి కోసం మొత్తం జనాలను వేసుకొని, లారీలు వేసుకొని వచ్చేస్తాడు. మహేష్ బాబుకి తెలుసు ఈ లారీ మీద వచ్చిన వాళ్ళందరినీ నేను కొట్టలేను, నేను బాలయ్య బాబుని కాదు, నా దగ్గర అంత కెపాసిటీ లేదని మహేష్ బాబుకి తెలుసు. మహేష్ బాబు ఏం చేస్తాడు ఆ టైంలో తెలియగా, చిలక ప్రాణం ఎక్కడ ఉందిరా అంటే, పకీర్ ప్రాణం ఎక్కడ ఉందిరా అంటే చిలక దాంట్లో అంటారు కదా. సో సేమ్ అట్లనే ప్రకాష్ రాజ్ యొక్క వైఫ్ ఎక్కడ ఉందంటే, ఎక్కడ ఉంది? భూమిక లోపల ఉంది. సో భూమిక మీద కత్తి పెడతాడు. భూమిక మీద కత్తి పెడితే ప్రకాష్ రాజ్ అంటాడు, నా లైఫ్ నీకు బంగారం పట్టుకెళ్ళిపో, ₹1,00,00,000 పట్టుకెళ్ళిపో, నేను సంపాదించుకో, మొత్తం డైలాగులు చెప్తాడు కదా. సో ఇప్పుడు ఇరాన్ కూడా అంతే అనమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ US కలిపి ఎవరి మీద అటాక్ చేస్తున్నారు? ఇరాన్ మీద. ఇరాన్ వాళ్ళని అటాక్ చేయలేదు, తెలుసు ఇరాన్కి, క్లారిటీ తెలుసు. సో ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది, ఈ గల్ఫ్ కంట్రీస్ ఎవరెవరైతే ఆయిల్ సప్లై చేస్తున్నారో వీళ్ళ మీద అటాక్లు స్టార్ట్ చేసింది. వీళ్ళ మీద కత్తి పెడితే వీళ్ళు వెళ్ళి ఆడ కాలు పట్టుకుంటారు. సో అదనమాట. ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడు వార్ లోపల ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ హౌ యూ విల్ విన్. ఎందుకంటే నీ ఎనిమి నీకంటే స్ట్రాంగ్ ఉన్నప్పుడు అది చాలా చాలా ఇంపార్టెంట్. విక్రమార్కుడు సినిమా లోపల కూడా అంతే. విక్రమార్కుడు సినిమాలో విలన్ కన్నా హీరో చాలా వీక్, బట్ హీరో ఏం మారుతాడు, విలన్ యొక్క వీక్నెస్ పట్టుకొని అలా కొడుతుంటాడు. The resolution passed with 13 votes in favor while China abstained. China obviously abstained అవుతుంది, ఎందుకంటే China and Russia supports Iran. India supported it citing civilian safety, protection of Indian diaspora in the Gulf and energy security interest. చెప్పే కదా, మన ఇండియాకి స్ట్రాటజికల్లీ గల్ఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన పీపుల్ని మనం రిస్క్లో పెట్టలేం. India strategic rationale for supporting the resolution: protection of Indian diaspora. Around 9 million Indians live and work in GCC countries. So GCC countries లోపల మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 9 million Indians ఉన్నారు. 9 million Indians. Their safety and economic well-being are key to our foreign policy priority. Next, energy security. The Gulf region supplies about 50% of India's crude oil imports. 50% అంటే 80% టోటల్గా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అందులో 50% అంటే 40% ఆఫ్ క్రూడ్ ఆయిల్ గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తే, నియర్లీ 90% ఆఫ్ LPG ఇంపోర్ట్స్ మెయిన్గా ఎక్కడి నుంచి వస్తుంది? ఖతర్ మీద క్వశ్చన్ రావచ్చు. స్టెబిలిటీ ఇన్ ద గల్ఫ్ ఈస్ దేర్ఫోర్ క్రిటికల్ ఫర్ ఇండియాస్ ఎకనామిక్ సెక్యూరిటీ. సో మెరిటైమ్ సెక్యూరిటీ ఏంటి? Iran has been accused of threatening international navigation including around Strait of Hormuz. So Strait of Hormuz గురించి నేను ఇందాక ఆర్టికల్లోనే డిస్కస్ చేశాను, అండ్ నిన్న ఆర్టికల్ అనేస్తున్నాను, సారీ, ఇందాక మీదే ఉంటుంది. Strait of Hormuz is a narrow water strait. సో ఎక్కడి నుంచి అక్కడ కనెక్ట్ చేస్తుంది? పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి. ఇండియా రిలైజ్ హెవీలీ ఆన్ సెక్యూర్ సీ లేన్స్ ఫర్ ఎనర్జీ ఇంపోర్ట్స్ అండ్ ట్రేడ్స్ అనమాట. సో ఇండియాకి ఇప్పుడు ఇది ప్రాబ్లం అయిపోతుంది. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, వన్ ఆఫ్ ద 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. అడుగుతాడు అనమాట, ఏంటి UNSC అంటే? ఇది ఒక ప్రిన్సిపల్ ఆర్గన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 5 మెంబర్స్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో. P5 అంటాం, పర్మనెంట్ 5, ఇంకా 10 నాన్ పర్మనెంట్. వీళ్ళు మారుతూ ఉంటారు అనమాట 2 years టర్మ్ కోసం. ఎవ్రీ 2 years జనరల్ అసెంబ్లీలో ఎలక్షన్స్ అవుతుంటే ఎవ్రీ 2 years ఆగుతారు. బట్ P5 కంట్రీస్ ఎవరెవరంటే US, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్. గుర్తుపెట్టుకోండి, ఎవరెవరైతే న్యూ కమర్స్, ఎవరెవరైతే ఫస్ట్ టైం హిందూ అనాలిసిస్ వింటున్నారో, యునైటెడ్ నేషన్స్ లోపల 6 ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అందులో ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎందుకంటే ఇదే రెజల్యూషన్స్ తీసుకోగలదు, బైండింగ్ రెజల్యూషన్స్ తీసుకోగలదు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ P5 మెంబర్స్ అనమాట. ఈ P5 మెంబర్స్ ఎవరెవరంటే US, UK, చైనా, రష్యా అండ్ ఫ్రాన్స్.
సో నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, ఎవ్రీ 2 years కాగుతుంటారు. ఎందుకంటే ఇండియా ఈ P5ని ఎక్స్టెండ్ చేయమంటుంది, ఎందుకంటే మా దగ్గర కూడా ఇప్పుడు పవర్ ఉందని. స్పెషల్ పవర్స్ ఆఫ్ P5 ఏంటి? ఈచ్ పర్మనెంట్ మెంబర్ హ్యాస్ అ వీటో పవర్. వాళ్ళ దగ్గర ఏముంది? వీటో పవర్ ఉంది. మీన్స్ దే కెన్ బ్లాక్ ఎనీ సబ్స్టాండేటివ్ రెజల్యూషన్. ఏదైనా ఒక బైండింగ్ రెజల్యూషన్ అవి ఆపగలం అనమాట. ఆ కైండ్ ఆఫ్ రెజల్యూషన్స్ ఏమంటాం మనం? సబ్స్టాండేటివ్ రెజల్యూషన్స్ అంటాం. సో UNSC రెజల్యూషన్ ఏంటి? A formal decision or expression of an opinion adopted by Security Council. సో సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క డెసిషన్ని ఎక్స్ప్రెస్ చేయడం అదంట రిక్వైర్స్ అట్లీస్ట్ 9 words ఇన్ ఫేవర్. దానికి ఎన్ని ఫేవర్ వర్డ్స్ కావాలి? 9. నో వీటో ఫ్రమ్ ఎనీ పర్మనెంట్ మెంబర్, అట్లీస్ట్ 9 words కావాలంట. సో ఇందులోపల రెజల్యూషన్స్ కూడా టైప్స్ ఉంటాయి. బైండింగ్ రెజల్యూషన్ అంటారు చాప్టర్ 7 ఆఫ్ UN చార్టర్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. సో బైండింగ్ రెజల్యూషన్స్ కొన్ని, నాన్ బైండింగ్ ఉన్నాయి రికమెండేషన్స్. సో అబ్స్టినేషన్ ఫ్రమ్ ఓటింగ్ అంటే ఏంటి? when a member choose not to vote either or for against. ఇప్పుడు చైనా ఉంది, చైనా సపోర్ట్ చేస్తాను అనట్లేదు, సపోర్ట్ చేయను అని కూడా అనట్లేదు, అబ్స్టైన్ అవుతుంది అనమాట. అండ్ అబ్స్టినేషన్ బై పర్మనెంట్ మెంబర్ డస్ నాట్ కౌంట్ యాజ్ అ వీటో. సో ఇప్పుడు చైనా అబ్స్టైన్ అయింది కాబట్టి దాన్ని వీటో కింద చూడరు. ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద ఆర్టికల్ ఏంటి? చైనా అబ్స్టైన్ బట్ ద రెజల్యూషన్ స్టిల్ పాస్ విత్ 13 votes ఇన్ ఫేవర్. సో చైనా దాన్ని సపోర్ట్ చేయలేదు కానీ 13 members దానికి సపోర్ట్ చేస్తారంట. చూడండి 15లో అంటే ఎంత వర్స్ట్ గా ఉంది పొజిషన్ అనేది. సో GCC రీజనల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అలయన్స్ ఇన్ వెస్ట్ ఏషియా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనమాట. సో ఇందులో 6 countries ఉంటారు. దీనికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. కోన్ బనేగా క్యూయూ. సో నార్మల్గా కోన్ బనేగా కరోడ్పతి అంటారు కదా, ఇక్కడ మీకు ఏమన్నాను? కోన్ బనేగా క్యూయూ. K అంటే కువైట్, B అంటే బహ్రెయిన్, Q అంటే ఖతర్, U అంటే UAE. దీంతో పాటు UAE కింద ఒమాన్, ఇక్కడ సౌదీ అరేబియా. ఈ 6 countries మనం ఏమంటామంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటాం. చూడండి సౌదీ అరేబియా, ఒమాన్, తర్వాత కువైట్, బహ్రెయిన్, ఖతర్ అండ్ UAE. ఈ 6 countries ఏవైతే ఉంటాయో వీటిని GCCలో మెంబర్స్ అంటాం. సో విత్ రెఫరెన్స్ టు United Nations Security Council consider the following statement. The Security Council consists of 15 members including the 5 permanent members. అంతే కదా, 10 + 5. ఈ 10 members 2 years term కి ఎలక్ట్ అవుతారు. రెజల్యూషన్ రిక్వైర్స్ అట్లీస్ట్ 9 votes and no veto by permanent member to be adopted. అంతే కదా, వీటో లేకుండా 9 members సపోర్ట్ చేస్తే చాలు. అబ్స్టినేషన్ బై పర్మనెంట్ మెంబర్ క్యాన్ కౌంట్ యాజ్ వీటో. అబ్స్టినేషన్ అనేది వీటో కింద చూడడం, జస్ట్ దాన్ని అబ్స్టినేషన్ కింద చూస్తాం. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 1 and 2 ఓన్లీ. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ ద హిందూ అనాలిసిస్. ఎంత ఈజీగా చేయొచ్చు మన ఆర్టికల్స్ని when we have the complete depth over topics. Next, VBSA bill is a solution to current challenges, says University Grants Commission. So దీని గురించి మొత్తం చూద్దాం. The University Grants Commission and All India Technical Education ఇవన్నీ కూడా రీప్లేస్ చేయబోతున్నది. మనం ఇప్పుడు ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్లు పెడుతున్నాం. ఒకవేళ ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్లు కనుక పాస్ అయిపోతే ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా రీప్లేస్ అయిపోతున్నాయి. సో అది పక్కన పెడితే ఈ UGC అండ్ AICTE టోల్డ్ ఎ జాయింట్ పార్లమెంటరీ కమిటీ. పార్లమెంటరీ కమిటీస్లో 2 committees ఉంటాయి, సెలెక్ట్, జాయింట్. జాయింట్ అంటే బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ నుంచి మెంబర్స్ ఉంటే దాన్ని ఏమంటాం? జాయింట్ కమిటీ అంటాం. ఓన్లీ ఒక హౌస్ నుంచి మెంబర్స్ ఉంటే దాన్ని ఏమంటాం? సెలెక్ట్ కమిటీ అంటాం. దట్ ద వికసిత్ భారత్ శిక్షా అధిన్యాన్. సో వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ అంటే ఏంటి? మన హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ కెన్ అడ్రస్ ద ఛాలెంజెస్ ఇన్ ఇండియాస్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ సిస్టమ్. సో చూడండి, నేను ఏదైతే డిస్కస్ చేయబోతుందో దాని గురించి మాట్లాడుతున్నారు. సో వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్. సో వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ అంటేనే హైయర్ ఎడ్యుకేషన్ బిల్. The bill proposes creating a single umbrella regulatory body. చెప్పా కదా, UGC, AICTC అండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ 3 కూడా టీచర్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా రీప్లేస్ అయిపోతున్నాయి. సో UGC అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, AICTE అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ NCTE అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఈ 3 కూడా ఎవరు రీప్లేస్ చేయబోతున్నారు? ఒక హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్. సో ఇది రిఫార్మ్ చేయబోతుంది హైయర్ ఎడ్యుకేషన్ ని. ద బిల్ ఎయిమ్స్ టు రిఫార్మ్ ఇండియాస్ ఫ్రాగ్మెంటెడ్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ సిస్టమ్. సో కీ గోల్స్ ఏంటంటే
క్రియేటింగ్ ఎ సింగిల్ అంబ్రెల్లా కమిషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్. ఒక హైయర్ ఎడ్యుకేషన్ పెట్టబోతున్నాం, ఇందులో 3 బోర్డ్స్ పెట్టబోతున్నాం అనమాట. ఇంటిగ్రేటింగ్ రెగ్యులేటరీ ఫంక్షన్స్ సచ్ as accreditation, స్టాండర్డ్ సెట్టింగ్ అండ్ రెగ్యులేషన్. సో అక్రిడిటేషన్, స్టాండర్డ్స్ కి రెగ్యులేషన్స్ అన్ని కలిపిపోతున్నాం అనమాట. సో దిస్ అలైన్స్ విత్ రిఫార్మ్స్ ప్రపోజ్డ్ ఇన్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. NEP 2020 ఏదైతే ఈ కమిటీ మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ దాంతో ఇది లింక్ అవుతుంది అనమాట. విచ్ రికమెండ్స్ స్ట్రీమ్ లైనింగ్ రెగ్యులేటరీ బాడీస్. సో స్ట్రక్చర్ ప్రపోజ్డ్ అండర్ ద బిల్. సో స్ట్రక్చర్ ప్రపోజ్డ్ అండర్ బిల్ వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ ఏదైతే ఉందో అది ఒక అంబ్రెల్లా బాడీ కింద ఉంటుంది. దాన్నే ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్. సో ఇంగ్లీష్ వాళ్ళందరూ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ రాసుకోండి, హిందీ వాళ్ళందరూ కూడా వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ అని రాయించాలి. అండర్ ఇట్ 3 కౌన్సిల్స్ విల్ ఆపరేట్. అందులో ఎన్ని కౌన్సిల్స్ ఉంటాయి? రెగ్యులేటరీ కౌన్సిల్స్, గవర్నెన్స్ అండ్ కంప్లైంట్స్ చూసుకునేది రెగ్యులేటరీ కౌన్సిల్స్, స్టాండర్డ్స్ కౌన్సిల్, అకాడమిక్ స్టాండర్డ్స్ క్వాలిటీ బెంచ్ మార్క్స్ పెట్టేది స్టాండర్డ్ కౌన్సిల్, అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్, ఇన్స్టిట్యూషనల్ ఎవల్యూషన్ అండ్ అక్రిడిటేషన్. ఈ 3 కూడా చూసుకుంటారు అనమాట. ఈ 3 కౌన్సిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ది స్ట్రక్చర్ ఎయిమ్స్ టు సపరేట్ రెగ్యులేటరీ functions to avoid conflict of interest. So prelims concepts. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎప్పుడు పెట్టాం? ఇట్స్ ఎ స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ యూనివర్సిటీ గ్రాంట్స్ యాక్ట్ 1956. సో యూనివర్సిటీ గ్రాంట్స్ యాక్ట్ 1956 ప్రకారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పెట్టాం. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉంటుంది. నాకు ఎందుకో ఈ ప్రిలిమ్స్ ఎక్కడి నుంచి క్వశ్చన్ వచ్చే ఆస్పెక్ట్ అనిపిస్తుంది. ఫంక్షన్స్, కోఆర్డినేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్, రికగ్నిషన్ ఆఫ్ యూనివర్సిటీస్, డిస్బర్స్మెంట్ ఆఫ్ గ్రాంట్స్. ఇట్ ఈస్ ద ఓన్లీ స్టాట్యుటరీ బాడీ తనకి గ్రాంట్స్ డిస్బర్స్ చేసే పవర్ ఉందన్నమాట, డబ్బులు ఇచ్చే ఛాన్స్ ఉంది. సో అంత పవర్ ఉంటుంది అనమాట యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దగ్గర. నెక్స్ట్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, a statutory body established under AICT Act responsible for regulation and development of technical education in India. Mainly technical education చూసుకుంటుంది. Next, concurrent list, 7th schedule. Both union and state governments can make loan subjects in the concurrent list. మెయిన్గా ఏంటంటే ఎడ్యుకేషన్, ఫారెస్ట్, మ్యారేజ్ అండ్ డివోర్స్, ట్రేడ్ యూనియన్స్, దీంతో పాటు లేబర్, ఇవన్నీ కూడా న్యూస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కంకరెంట్ లిస్ట్ లోపలికి వస్తాయి. ఏంటంటే ఎడ్యుకేషన్, ఫారెస్ట్, మ్యారేజ్ అండ్ డివోర్స్, సో ఈ ఇంకా ట్రేడ్ యూనియన్స్ అండ్ లేబర్స్, ఇవన్నీ కూడా ఏంటి కంకరెంట్ లిస్ట్ లోపలికి వస్తాయి. క్వశ్చన్స్ రావచ్చు ఎగ్జామ్ లోపల. మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ బాడీస్ రిలేటెడ్ టు హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఇందులో ఏవి స్టాట్యుటరీ బాడీస్ అంటున్నాడు? సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ ఆల్ ద అబోవ్. సో ఆల్ ఆర్ ద స్టాట్యుటరీ బాడీస్ ఎస్టాబ్లిష్డ్. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 1, 2 and 3. ఎట్లాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు మీకు. కాన్స్టిట్యూషన్ స్టాట్యుటరీ బాడీస్ మధ్య డిఫరెన్స్ అడగవచ్చు. సో యూజీసీ అనేది యూజీసీ యాక్ట్ 1956 ద్వారా ఫామ్ అయింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది AICT యాక్ట్ 1987 ద్వారా ఫామ్ అయింది. అండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది 1993లో ఒక స్టాట్యుటరీ బాడీ కింద ఫామ్ అయింది. ఈ 3 కూడా స్టాట్యుటరీ బాడీసే. ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ లిస్టు, ఫారెస్ట్ అనేది కాంకరెంట్ లిస్టు, మ్యారేజ్ అండ్ డివోర్స్ అనేది కాంకరెంట్ లిస్టు, ట్రేడ్ యూనియన్స్ కాంకరెంట్ లిస్ట్, లేబర్ కాంకరెంట్ లిస్ట్. క్వశ్చన్ ఏ పర్స్పెక్టివ్ లో రావచ్చు, ఎక్కడి నుంచి అని రావచ్చు. సో బీ రెడీ. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ ఐ వాంటెడ్ టు డిస్కస్ కాంప్రిహెన్సివ్లీ విత్ యూ గైస్. ఓకే, లాస్ట్ ఆర్టికల్ ఉంది. సారీ, ఐ థాట్ దిస్ ఈస్ ద లాస్ట్ ఆర్టికల్. నెక్స్ట్, పేరెంటల్ ఇన్కమ్ కెనాట్ సెట్ క్రిమి లేయర్ స్టేటస్. సో మెయిన్గా చెప్పా కదా, మనకి 1994 ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చింది. ఏంటి? ఇంద్రస్వాహిని జడ్జిమెంట్. సో ఈ ఇంద్రస్వాహిని జడ్జిమెంట్లో ఒకటి ఏం చెప్పాం, ఓబీసీస్కి కూడా రిజర్వేషన్ ఇచ్చాం. బట్ సుప్రీంకోర్టు ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి? క్రిమి లేయర్. సో క్రిమి లేయర్ ఏంటి? దోస్ హూ ఆర్ ఎకనామికల్లీ ఫార్వర్డ్, అందరినీ కూడా క్రిమి లేయర్ లోపలికి వెళ్తారు. ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ ఉంటారో నాన్ క్రిమి లేయర్. సో దీని గురించి ఒక కమిటీ కూడా పెట్టారు. ఏ కమిటీ పెట్టారు? రామ్ నందన్ కమిటీ కూడా పెట్టామన్నమాట. సో దాని గురించి డిస్కస్ చేయడానికే ఈ ఆర్టికల్ ఉందన్నమాట. సో చూడండి, the Supreme Court ruled that creamy layer status for other backward classes cannot be determined solely on the basis of parental income. సో ఇప్పుడు మీరు ఓబీసీ సర్టిఫికేట్ అడిగి డైరెక్ట్గా వెళ్తే మీకు ఒకటి అడుగుతారు, మీ ఫాదర్ యొక్క ఇన్కమ్ అడుగుతారు, మదర్ది. The judgment clarified that creamy layer exclusion is status based and not purely income based, addressing local standing confusion and applying the criteria, particularly for children of public sector and government employees. సో మెయిన్గా మా ఫాదర్ లాంటి వాళ్ళ పిల్లలకి వీళ్ళందరి గురించి కూడా ఇదనమాట. సో చూడండి, సో క్రిమి
క్రిమిలేయర్ అనేది మెయిన్గా దేనికోసం రిఫర్స్ టు సోషల్ అండ్ ఎకనామికల్లీ అడ్వాన్స్డ్ మెంబర్స్ విత్ ఇన్ ఓబీసీ కేటగిరీస్. సో ఎవరైతే సోషల్లీ అండ్ ఎకనామికల్లీ అడ్వాన్స్గా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏ లేయర్ లోపలికి వస్తే క్రిమిలేయర్ అంటే వాళ్ళందరూ ఓసీ కింద ట్రీట్ అవుతారు అనమాట. సచ్ ఇండివిజువల్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ రిజర్వేషన్ బెనిఫిట్స్. వాళ్ళందరూ కూడా ఓబీసీసే, బట్ దే డిడ్ంట్ గెట్ ఎనీ రిజర్వేషన్ బెనిఫిట్స్. సో ఓబీసీ రిజర్వేషన్ ఏం చెప్పింది, 27% రిజర్వేషన్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఓబీసీస్. సో నార్మల్గా ఇన్కమ్ లిమిట్ ఎంత ఉంది ఫర్ క్రిమిలేయర్, కరెంట్ ఇన్కమ్ థ్రెషోల్డ్ 8 lakh per year ఉంది. ఫ్యామిలీస్ ఎర్నింగ్ అబౌవ్ దిస్ లిమిట్ ఆర్ జనరల్లీ కన్సిడర్ పార్ట్ ఆఫ్ క్రిమిలేయర్ విత్ సర్టన్ ఎక్సెప్షన్స్. సో ఇంద్రసాని కేసులో ఏం చెప్పాం, ఆల్సో నోన్ as మండల్ కమిషన్ జడ్జిమెంట్ అంటాం అనమాట. సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది, 27% రిజర్వేషన్ చెప్పింది, ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రిమిలేయర్ ఎక్స్క్లూజన్. ఒక కమిటీ కూడా పెట్టింది, ఏంటది, రామ్ నందన్ కమిటీ కూడా పెట్టాం. క్యాప్ టోటల్ రిజర్వేషన్ 50%, బట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మనం 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తో ఇప్పుడు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి ఈ 50% క్యాప్ కూడా మనం ఏం చేసాం, బ్రేక్ చేసాం అనమాట. సో విత్ దిస్ విల్ గో ఇన్ టు అవర్ ప్రిలిమ్స్ క్వశ్చన్. With reference to creamy layer in India, consider the following statements. The concept of creamy layer applies to OBCs. అంతే కదా. సో ఈ creamy layer అనే కాన్సెప్ట్ ఎస్సీస్ కి ఎస్టీస్ కి అప్లై అవ్వదు, ఓన్లీ ఓబీసీస్ కి అప్లై అవుద్ది. సెకండ్, ద కాన్సెప్ట్ ఆఫ్ క్రిమి లేయర్ వాజ్ ఇంట్రడ్యూస్ బై సుప్రీం కోర్ట్ ఇన్ ఇంద్రస్వామి జడ్జిమెంట్. అంతే కదా, ఈ క్రిమి లేయర్ అనే కాన్సెప్ట్ ని ఇంద్రస్వామి జడ్జిమెంట్ లో సుప్రీం కోర్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ బోత్ 1 and 2. So these are the articles that I wanted to discuss in a comprehensive way. So thank you for watching Hindu analysis. So క్రిమి లేయర్ గురించి డిస్కస్ చేసాం, ఇన్ డెప్త్ గా మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇచ్చినాను. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ చాలా ఇంపార్టెంట్, మెయిన్స్ లో కూడా అడగొచ్చు అనుకుంటున్నాను ఈ క్వశ్చన్, నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీస్ ఆర్టికల్ వీ హ్యావ్ డిస్కస్. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి టెక్నికల్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసాం. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఇప్పుడు డేటా ప్రిన్సిపల్ కి డేటా ఫిడ్యూషరీ అంటే ఏంటి, ప్రెసెంట్ అవుతున్న క్లాష్ ఏంటి, మొత్తం అన్నిటిని కూడా డిస్కస్ చేస్తాం. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ ఐ వాంటెడ్ టు డిస్కస్ ఇన్ ఎ కాంప్రిహెన్సివ్ వే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ హిందూ అనాలిసిస్. సారీ గైస్, నిన్న కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను అనాలిసిస్ చేయలేకపోయాను. సో రిక్వెస్ట్ యూ ఆల్ గైస్, ఇది ప్రిలిమ్స్ టైం, మెడిటేషన్ చేయండి ఎక్కువ. మెడిటేషన్ అట్లీస్ట్ డూ 20 minutes. నేను ఇప్పుడు చేయడం మానేసాను, మీకు చెప్తున్నా కానీ నేను చేయడం ఆపేస్తున్నాను. బట్ ఐ ఆల్సో వాంటెడ్ టు స్టార్ట్ మెడిటేషన్. స్టార్ట్ చేయండి. రైట్ టెస్ట్, ఇట్స్ ద టైమ్ టు రైట్ టెస్ట్లు ఎక్కువ రాయండి. డోంట్ నెగ్లెక్ట్ సీసాట్. సో మనం జిఎస్ లోపల అందరం క్వాలిఫై అయిపోతాం, కానీ సీసాట్ ఉండిపోతుంది. సీసాట్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ మూడిట్ల మీద ఫోకస్ చేసి మీరు అందరూ పక్కాగా ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై చేసి మీరు అందరూ కోరుకుంటున్న సర్వీస్ లోపలికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ హిందూ అనాలిసిస్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.